Hi students, welcome to the channel Physics with Kiran Kumar. ఓకే అమ్మా, యాక్చువల్గా లాస్ట్ వీక్ తోటే క్రాస్ ప్రోడక్ట్ తోటే వెక్టార్స్ అయిపోయింది, కానీ కొన్ని చిన్న టాపిక్స్ మిగిలిపోయినాయి అమ్మా. ఓకే, ఆ చిన్ని టాపిక్స్ మనం కవర్ చేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. మ్యాక్సిమం ఈ టాపిక్స్లో మ్యాక్సిమం ఏంటంటే మనకి అప్లికేషన్స్ ఆఫ్ క్రాస్ ప్రోడక్ట్ చూడాలమ్మా. ఓకే, సో వన్ బై వన్ మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వన్ బై వన్ మనం చూద్దాం అమ్మా. అప్లికేషన్స్ ఆఫ్ క్రాస్ ప్రోడక్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ టూ వెక్టార్స్ ఉన్నాయమ్మా. ఈ టూ వెక్టార్స్ని కొలీనియర్ అని ఎప్పుడు అంటాము? ఓకే, టూ వెక్టార్స్ ఆర్ సెడ్ టు బి కొలీనియర్. ఓకే, కొలీనియర్ అంటే ఏంటమ్మా? సేమ్ లైన్లో ఉండడం. ఓకే, కొలీనియర్ అంటే ఏంటి? సేమ్ లైన్లో ఉండడం, లేదంటే ప్యారలల్ వెక్టార్స్ ఏవైనా కానీ కొలీనియర్ వెక్టార్స్, ప్యారలల్ కానీ యాంటీ ప్యారలల్ కానీ. ప్యారలల్ వెక్టార్స్ కానీ యాంటీ ప్యారలల్ వెక్టార్స్ కానీ ఏమవుతాయమ్మా? కొలీనియర్ వెక్టార్స్ అవుతాయి. సో టూ వెక్టార్స్ ఆర్ సెడ్ టు బి కొలీనియర్ if their cross product is zero అంట. అంతే కదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బార్ అండ్ బి బార్ అండ్ రెండు వెక్టార్స్ ఉన్నాయి. ఏ బార్ అండ్ బి బార్ అండ్ రెండు వెక్టార్స్ ఉన్నాయి. ఈ రెండు కొలీనియర్ అనుకోండి. కొలీనియర్ అంటే ఏంటమ్మా? ఇలా సేమ్ స్ట్రైట్ లైన్, అలాంగ్ ది సేమ్ స్ట్రైట్ లైన్ ఉండాలి, లేదంటే ఇలా ఆపోజిట్ డైరెక్షన్లోనే అలాంగ్ ది సేమ్ స్ట్రైట్ లైన్ ఉండొచ్చు, లేదంటే ఇలా ప్యారలల్గా ఉండొచ్చు, లేదంటే యాంటీ ప్యారలల్గా ఉండొచ్చు. ఈ వెక్టార్స్ అన్నిటిని మనం కొలీనియర్ వెక్టార్స్ అంటాం. అంటే యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి షుడ్ బి థీటా ఆర్ 180 degrees. సారీ, యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి షుడ్ బి 0 ఆర్ 180 degrees. థీటా ఆర్ 180 degrees కదమ్మా. ఏకి బికి మధ్యలో యాంగిల్ థీటా అయితే కనుక అది 0 కానీ 180 degrees కానీ అవ్వాలి. ఈ రెండు కేసెస్ ఏదైనా కానీ వెక్టార్స్ ని కొలీనియర్ అంటాం. అయితే రెండు వెక్టార్స్ ప్యారలల్ గా ఉన్నాయి, యాంటీ ప్యారలల్ గా ఉన్నాయని మనం ఎలా చెప్తామమ్మా? వాటి క్రాస్ ప్రోడక్ట్ 0 అవ్వాలి. ఇఫ్ ఏ బార్ ఈస్ ప్యారలల్ ఆర్ యాంటీ ప్యారలల్, అప్పుడు కొలీనియర్ వెక్టార్స్ అంటే ప్యారలల్ వెక్టార్స్ అవ్వచ్చు, యాంటీ ప్యారలల్ వెక్టార్స్ అవ్వచ్చు. ఓకే, దే షుడ్ బి యాక్టింగ్ అలాంగ్ ది సేమ్ స్ట్రైట్ లైన్ అని చెప్తాం. లేదంటే ఈ పర్టికులర్ వెక్టార్కి ఇది ప్యారలల్ ఇక్కడైనా ఉండొచ్చు, పైన ఎక్కడో ఉండొచ్చు, కింద ఎక్కడో ఉండొచ్చు. అప్పుడు కూడా కొలీనియర్ అని అంటాం. సేమ్ లైన్లోనే ఉండాల్సిన పని లేదు. రెండు వెక్టార్స్ సేమ్ లైన్లో ఉండాల్సిన పని లేదమ్మా. దీనికి ప్యారలల్గా ఉంటే చాలు, అప్పుడు కొలీనియర్ అంటాం. సార్ కొలీనియర్ అంటే ఒక సేమ్ లైన్లో ఉండాలి కదా సార్, మనం అదే కదా చదువుకున్నాం అని మీరు అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండమ్మా, ఇది ఒక వెక్టారు. ఈ వెక్టార్కి ఈ వెక్టార్ ప్యారలల్గా ఇక్కడ ఉంది. నేను దీన్ని ఇలాగ ప్యారలల్గా షిఫ్ట్ చేసి ఇక్కడ పెట్టచ్చు కదా, దాని వాల్యూ మారదు కదా. ఇది వెక్టార్ ఉందమ్మా. ప్యారలల్ షిఫ్టింగ్ ఆఫ్ ఎ వెక్టార్ డస్ నాట్ చేంజ్ ది వాల్యూ ఆఫ్ దట్ వెక్టార్. మీరు చదువుకున్నారు ఆల్రెడీ. ఒక వెక్టార్ని ప్యారలల్గా మనం షిఫ్ట్ చేస్తే, డైరెక్షన్ మార్చకుండా ప్యారలల్గా షిఫ్ట్ చేస్తే మనం ఆ వెక్టార్ సేమ్ వెక్టార్ అని అంటాం. వెక్టార్ వాల్యూ మారదు. సో దీనికి ప్యారలల్గా ఒక వెక్టార్ ఉంది. ఈ వెక్టార్ని ఇలా తీసుకెళ్లి సేమ్ లైన్లో నేను పెట్టచ్చు కదా, అప్పుడు కొలీనియర్ అవుతుంది కదా. అందుకనే ప్యారలల్ కానీ యాంటీ ప్యారలల్ కానీ ఉంటే వాటిని మనం కొలీనియర్ వెక్టార్స్ అనే అనొచ్చు. ఇఫ్ ఏ ఇస్ ప్యారలల్ ఆర్ యాంటీ ప్యారలల్ టు బి, దెన్ ఏ ప్యారలల్ కావచ్చు, యాంటీ ప్యారలల్ కావచ్చు బికి, దెన్ ఏ బార్ క్రాస్ బి బార్ షుడ్ బి ఈక్వల్ టు 0. ఏ బార్ క్రాస్ బి బార్ 0. రెండు వెక్టార్స్ ఇచ్చేస్తాడమ్మా మనకి. ఓకే, ఇవి కొలీనియర్ ఆ నాన్ కొలీనియరా చూడండి, నాట్ కొలీనియరా చూడండి అంటాడు. మనం ఏం చేయాలి? ఏ బార్ క్రాస్ బి బార్ క్యాలిక్యులేట్ చేయాలి. ఏ బార్ క్రాస్ బి బార్ కనుక 0 వస్తే కొలీనియర్ అంటాం, నాట్ ఈక్వల్ టు 0 వస్తే నాన్ కొలీనియర్ అంటాం. ఓకే, నాట్ కొలీనియర్ అంటాం. ఓకే అమ్మా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ప్రాబ్లం తీసుకున్నాం. ఆ ప్రాబ్లం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ బార్ ఈక్వల్ టు సమ్ ఐ బార్ ప్లస్ 2j బార్ మైనస్ 3k బార్ ఇలా ఇచ్చాడు. ఇఫ్ అని రాస్తా. అండ్ బి బార్ ఈక్వల్ టు ఏం తీసుకుందాం, ఏదో వాల్యూ మన ఇష్టం, 2i బార్ ప్లస్ 3j బార్ ప్లస్ లాంబ్డా k బార్ అంట, ఏదోలా ఇచ్చా. ఓకే, దీస్ వెక్టార్స్ ఆర్ కొలీనియర్ అంట. ఇఫ్ ఏ బార్ ఈక్వల్ టు ఇది అండ్ బి బార్ ఈక్వల్ టు ఇది ఆర్ కొలీనియర్ వెక్టార్స్ అంట.
నేను ఇచ్చేసాము కొలీనియర్ వెక్టార్ నేను ఇచ్చేసాను. ఫైండ్ లాంబ్డా, ఫైండ్ లాంబ్డా, ఇది క్వశ్చన్. ఓకే అమ్మా, ఏ బార్ వెక్టార్ ఇచ్చేసాను, బి బార్ వెక్టార్ ఇచ్చేసా, అది కొలీనియర్ వెక్టార్స్ అంటున్నాను, కొలీనియర్ వెక్టార్స్ అంటున్నా. అయితే లాంబ్డా వాల్యూ ఎంతో క్యాలిక్యులేట్ చేయండి అంటున్నా. దాన్ని నేను ఏం చేయాలి, ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు 0 అని చూపించాలి, అంతే కదా. ఏ బార్ క్రాస్ బి బార్ ఈ రెండు కొలీనియర్ అంటున్నా కాబట్టి, ఏ బార్ బి బార్ కొలీనియర్ అంటున్నా కాబట్టి ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు 0. ఏ బార్ క్రాస్ బి బార్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, మీరు ప్రీవియస్ వీడియో కనుక చూడకపోతే ప్రీవియస్ వీడియో చూడండి, దాంట్లో డిటర్మినెంట్ మెథడ్ అని చెప్పాను. ఆ డిటర్మినెంట్ మెథడ్ ద్వారా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, సో డిటర్మినెంట్ మెథడ్ ఏం చేస్తాం అమ్మా, ఐ జే కే ఇలా రాస్తాం, ఐ బార్ జే బార్ కే బార్. ఓకే, తర్వాత ఏ బార్ క్రాస్ బి బార్ అన్నాడు కాబట్టి ఫస్ట్ ఏ క్వశ్చన్స్ ఏంటి, 1 2 -3, 1 2 -3. నెక్స్ట్ బి క్వశ్చన్స్ రాస్తాం. బి క్వశ్చన్స్ ఏంటి, 3 లాంబ్డా, 2 3 లాంబ్డా. దిస్ షుడ్ బి ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలమ్మా, ఐ క్యాప్ రాసి ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేసి ఏం చేయాలి, ఐ క్యాప్ కింద ఉన్న కాలమ్ ఐ క్యాప్ రో రెండు మూసేయాలి. మూసేసి క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి, అంతే కదమ్మా. డిటర్మినెంట్ మెథడ్ మీరు నేర్చుకున్నారు కదా. సో ఇది మూసేస్తాం. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికే చేస్తే 2 లాంబ్డా మైనస్ ఆఫ్ -9 ప్లస్ 9. ఓకే అమ్మా, 2 లాంబ్డా మైనస్, చూడమ్మా, ఇది ఈ మల్టిప్లికేషన్ మైనస్ ఈ మల్టిప్లికేషన్ వేయాలి. ఈ మల్టిప్లికేషన్ 2 లాంబ్డా మైనస్ ఈ మల్టిప్లికేషన్ ఏమో -9 వచ్చింది, మైనస్ ఆఫ్ -9 ప్లస్ 9, మైనస్ ఆఫ్ -9 ఏమైందమ్మా ప్లస్ 9, మైనస్ జే క్యాప్ ఇంటూ. ఓకే అమ్మా, ఫస్ట్ ఐ క్యాప్ పెడతాం, తర్వాత ఏం పెడతాం, మైనస్ జే క్యాప్ పెడతాం, మీకు తెలుసు కదా అది. ఓకే, మైనస్ జే క్యాప్ పెట్టి మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేసి ఏం చేస్తాం, ఈసారి జే కాలమ్ జే రో ఈ రెండు మూసేస్తాం. జే ఉన్న కాలమ్ జే ఉన్న రో మూసేస్తాం. మళ్ళీ క్రాస్ మల్టిప్లై చేయండి, 1 ఇంటూ లాంబ్డా మైనస్ 2 ఇంటూ -3. ఓకే, 1 ఇంటూ లాంబ్డా లాంబ్డా మైనస్ 2 ఇంటూ -3 మైనస్ ఆఫ్ -6 వస్తుంది అంటే ప్లస్ 6, మైనస్ ఆఫ్ -6 వస్తుందమ్మా అంటే ప్లస్ 6. ఓకే, ప్లస్ కే క్యాప్ ఇంటూ కే క్యాప్ అంటే ఈ రెండు మూసేయాలి, ఏమొస్తుంది 3 - 4, అంతే కదా, 3 - 4. j cap into lambda plus 6 plus k cap into ఇదంతా -1. సో మైనస్ k cap should be equal to 0. విడివిడిగా ఇవన్నీ 0 అవ్వాలి. 0 అవ్వాలంటే విడివిడిగా ఇవన్నీ 0. ఓకే, 2 లాంబ్డా -9 ప్లస్ 9. నెక్స్ట్ జగన్ చూసేస్తే లాంబ్డా ప్లస్ 6, రైట్. ఓకే, చూడమ్మా, ఇప్పుడు లాంబ్డా వాల్యూ క్యాల్కులేట్ చేయాలంటే 2 లాంబ్డా ప్లస్ 9 ఈక్వల్ టు 0, లేదంటే లాంబ్డా ప్లస్ 6 ఈక్వల్ టు 0. రెండాట్లో ఏదో వాల్యూ అవుతుంది. సో ఇక్కడ నుంచి లాంబ్డా ఈక్వల్ టు -4.5 వస్తుంది టు -6. సో లాంబ్డాకి రెండు వాల్యూస్ వస్తుంది. ఆ రెండు వాల్యూస్ తీసుకున్నప్పుడు అవి కొలీనియర్ వెక్టార్స్ అవుతాయి. ఓకే, రెండు వాల్యూస్ లో ఏదో ఒకటి తీసుకోండి, మనకి కొలీనియర్ వెక్టార్స్ అవ్వాలి. ఓకేనా, జస్ట్ ఫర్ దిస్ -4.5 గానీ అవ్వాలి, -6 గానీ అవ్వాలి. ఓకే అమ్మా, రైట్. పాజ్ చేసి రాసుకోండి అమ్మా. అమ్మా సేమ్ ప్రాబ్లం మనం షార్ట్ కట్ ఉపయోగించి కూడా చేయొచ్చు. ప్రీవియస్ వీడియోలో షార్ట్ కట్ కూడా చేసాం అమ్మా. షార్ట్ కట్ ఏంటిది, ఒక 2 వెక్టార్స్ కనుక ప్యారలల్ అయితే ax by bx is equal to ay by by, ఇదంతా చేయక్కర్లేకుండా షార్ట్ కట్తో కూడా చేయొచ్చమ్మా, ఈజ్ ఈక్వల్ టు az by bz. ఇది లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాము, రెండు వెక్టార్స్ కనుక ప్యారలల్ అయితే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది అన్న. అయితే ఇక్కడ ప్యారలల్ కావచ్చు, యాంటీ ప్యారలల్ కావచ్చు, దానికి కూడా ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ప్యారలల్ అయినా యాంటీ ప్యారలల్ అయినా ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. చూద్దాం ఒకసారి. చూస్తే ax అంటే ఇది, bx అంటే ఇది 1/2 ఈజ్ ఈక్వల్ టు ay అంటే 2, by అంటే 3, సో 2/3 ఈజ్ ఈక్వల్ టు az అంటే -3, bz అంటే లాంబ్డా. ఓకే అమ్మా, సో ఫస్ట్ ఈ రెండు ఈక్వేట్ చేయండి. ఈ రెండు ఈక్వేట్ చేయమండి అమ్మా. ఈక్వేట్ చేస్తే లాంబ్డా ఈక్వల్ టు -6,
ఈ రెండు ఈక్వేట్ చేశారనుకోండి, లాంబ్డా ఈక్వల్ టు -9/2 విచ్ ఇస్ ఈక్వల్ టు -4.5. ఓకే అమ్మ, వచ్చింది కదా, కింద కనబడుతుందమ్మా అది. రైట్, కనబడుతుంది కదా, వెరీ గుడ్. ఓకే, సో ఇదమ్మా విషయం. సో మనం ఇలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు, ఇలా చేస్తే చాలా ఈజీ. అయితే సార్ ప్రీవియస్ వీడియో కనుక చూస్తే లాంబ్డాకి ఇదిగోండి ఇలా 2 ఈక్వేషన్స్ రాసిన, 2 ఈక్వేషన్స్లోనూ సేమ్ వాల్యూ వచ్చినాయి, కానీ సార్ 2 వాల్యూస్ వచ్చినాయి ఏంటి సార్ అని మీరు అడగొచ్చు. ప్రీవియస్ వీడియోలో సేమ్ ప్రాబ్లం కాదు, ఇటువంటి ప్రాబ్లం ఒకటి చేసాం. 2 వెక్టార్స్ కనుక ప్యారలల్ అయితే లాంబ్డా వాల్యూ ఎంత అని చెప్పి అక్కడ ఒక క్యాల్కులేషన్ చేసామమ్మా. చేస్తే అక్కడ లాంబ్డా వాల్యూ 2 కేసెస్లో కూడా ఒకటే వచ్చింది. ఈ ఫార్ములా ఉపయోగించిన 2 కేసెస్లో లాంబ్డా ఒకటే వచ్చింది. ఓకే, అక్కడ ఏంటమ్మా అవి ప్యారలల్ వెక్టార్స్, ఓన్లీ ప్యారలల్, యాంటీ ప్యారలల్ గురించి మనం మాట్లాడలే. ఇక్కడ నేను ఏమంటున్నా, కొలినియర్ వెక్టార్స్. ఓకే, ఈ కొలినియారిటీ కండిషన్ సాటిస్ఫై కావాలంటే లాంబ్డాకి 2 వాల్యూస్ ఉండొచ్చు. ఒక వాల్యూ వల్ల 2 ప్యారలల్గా ఉంటాయి, ఇంకో వాల్యూ వల్ల యాంటీ ప్యారలల్గా ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ -6 కనుక తీసుకున్నారనుకోండి, 2 ప్యారలల్ వెక్టార్స్ అవ్వచ్చు, లేదంటే యాంటీ ప్యారలల్ వెక్టార్స్ అవ్వచ్చు. ఓకే, ఇక్కడ -6 సబ్స్టిట్యూట్ చేసి మనం యాంగిల్ కనుక క్యాలిక్యులేట్ చేసాం అనుకుంటే అవి ప్యారలల్ వెక్టార్స్ అవ్వచ్చు. అప్పుడు -4.5 ఏమవుతుంది, యాంటీ ప్యారలల్ వెక్టార్స్ కండిషన్ అవుతుంది. సో ఇక్కడ మనకి యాంటీ ప్యారలల్ అనే సంబంధం లేదమ్మా, కొలీనియర్ అని అడిగాడు. కొలీనియర్ అంటే ప్యారలల్ కావచ్చు, యాంటీ ప్యారలల్ కావచ్చు. ప్యారలల్ అయితే లాంబ్డాకు ఒక వాల్యూ వస్తుంది, యాంటీ ప్యారలల్ అయితే లాంబ్డాకు ఇంకో వాల్యూ వస్తుంది. ఓకేనమ్మా, సో ఆ రకంగా మనకి 2 వాల్యూస్ వస్తాయమ్మా కొలీనియర్, సో ఏంటిది కొలీనియర్ వెక్టార్ సంబంధించి. ఓకే, క్లియర్? రైట్, పాజ్ చేసి రాసుకోండమ్మా. ఇది రాసిన పర్లేదు, ఇదైతే షార్ట్ కట్, వెంటనే అయిపోతుంది. ఓకేనా, పాజ్ చేసి రాసుకోండమ్మా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కేసుకి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ అప్లికేషన్కి చూడమ్మా. ఒక 3 వెక్టార్స్ ఉన్నాయి. ఆ 3 వెక్టార్స్ తోటి ఇలా ట్రయాంగిల్ ఫామ్ అయింది అనుకుందాం. 3 వెక్టార్స్ 3 సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఫామ్ చేసే అనుకుందాం. ఇది ఏ బార్, ఇది బి బార్, ఇది సి బార్ అనుకోండి. ఈ రకంగా 3 వెక్టార్స్ దే రిప్రజెంట్ 3 సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అనుకుందాం. ఓకే, అయితే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ మనం క్రాస్ ప్రొడక్ట్ ద్వారా క్యాల్కులేట్ చేయొచ్చు అమ్మా. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ క్రాస్ ప్రొడక్ట్ ద్వారా మనం క్యాల్కులేట్ చేయొచ్చు. ఎలా క్యాల్కులేట్ చేస్తామో చూడండి. ఏవో 2 సైడ్స్ తీసుకోండి, ఏబి తీసుకోండి, ఏసీ తీసుకోండి, మన ఇష్టం. మనం క్యాల్కులేట్ చేయొచ్చు. మనకు తెలుసు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రయాంగిల్ కనుక ఇలా ఉందనుకోండి. ఓకే అమ్మ, 3 వెక్టార్స్తో 3 వెక్టార్స్ ఒక ట్రయాంగిల్ ఫామ్ చేస్తున్నాయి అనుకోండి. అప్పుడు ఇది ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ అయినా పర్లేదు అమ్మ. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక ట్రయాంగిల్ ఉంది, దీని సైడ్ ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం, ఇది సి అనుకుందాం. ఓకే, ఈ హైట్ ఏమో హెచ్ అనుకుందాం. అప్పుడు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా ఏంటమ్మా, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్, ఏ ట్రయాంగిల్ అయినా ఇదే కదా ఫార్ములా, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, అంతే కదా ఫార్ములా. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, అదే కదమ్మా ఫార్ములా. రైట్, సేమ్ అదే ఇక్కడ కూడా వస్తుందో లేదు చూద్దాం. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏ విధంగా మనం క్యాల్కులేట్ చేయొచ్చు, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, ఫార్ములా ఇదే. సో వాట్ ఈస్ బేస్? బేస్ అంటే ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ. బేస్ అంటే ఇదే కదమ్మా, ఇదేం తీసుకోవచ్చు, ఇలా తిప్పితే ఇదేం తీసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఎలా ఉంది కాబట్టి బేస్ ఏమవుతుందమ్మా, ఏ అవుతుంది. సో బేస్ ఏంటమ్మా ఇక్కడ ఏ అంటే వెక్టార్ ఏ కాదు, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ. సో హాఫ్ ఇంటూ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ. మరి హైట్, సపోజ్ ఏ అండ్ బికి మధ్యలో యాంగిల్ తీటా అనుకుందాం. ఏకి బికి మధ్యలో యాంగిల్ తీటా అంటే ఈ యాంగిల్ తీటా అంటున్నా. అప్పుడు ఏ బార్కి బి బార్కి మధ్యలో యాంగిల్ ఏమవుతుందమ్మా? అమ్మ, 2 వెక్టార్స్ మధ్యలో యాంగిల్ కావాలి అంటే మనం ఏం చేయాలి? యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్ అని ఒక టాపిక్ చెప్పామా, ఆ టాపిక్ మీరు చూడాలి. ఓకే, యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్ అని చెప్పాను, ఆ టాపిక్ మీరు చూడాలి. 2 వెక్టార్స్ మధ్యలో యాంగిల్ కావాలి అంటే మనం ఏం చేయాలమ్మా, 2 వెక్టార్స్ని ఫస్ట్ టెయిల్ టు టెయిల్ జాయిన్ చేయాలి. టెయిల్ టు టెయిల్ జాయిన్ చేసిన తర్వాత ఈ యాంగిల్ ఎంతైతే ఉంటుందో అదే మనకు కావాల్సిన యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్. అయితే ఇప్పుడు నాకు
నాకేం కావాలంటే ఈ యాంగిల్ కావాలమ్మా. యాంగిల్ ఏ బార్కి బి బార్కి మధ్యలో యాంగిల్ కావాలి. ఎందుకు అది క్యాలిక్యులేట్ చేస్తున్నాను చూడండి. ఎందుకు అది క్యాలిక్యులేట్ చేస్తున్నా అంటే నాకు హైట్ కావాలమ్మా. హైట్ ఏమవుతుందమ్మా? హైట్ ఈజ్ నథింగ్ బట్ దిస్ థింగ్. అంతే కదా, ఇదే కదా హైట్. ఈ హైట్ ఇక్కడ కూడా డ్రా చేయొచ్చు కదా నేను. ఓకే, నాకు ఈ యాంగిల్ ఎంతో తెలిసిందనుకోండి, ఏ బార్తో బి బార్ ఎంత యాంగిల్ చేస్తుందో తెలిసిందనుకోండి, అప్పుడు ఇదేమో బి కాస్ తీటా అవుతుంది, ఇది బి సైన్ తీటా అవుతుంది. అంతే కదా, అంతేనా కదా? అర్థమవుతుందా? ఓకే, బి బార్ ఏ, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా చూడండి, ఇదిగోండి ఏ బార్, ఇదిగోండి బి బార్. ఇలా ఉందనుకుందాం. ఇలా ఉంటే మీకు కన్ఫ్యూజన్ రావచ్చు. ఇలా ఉందనుకుందాం. ఈ రెండింటి మధ్యలో యాంగిల్ తీటా అనుకుందాం. బి బార్ వాల్యూ ఏ బార్ డైరెక్షన్లో ఎంతమ్మా? ఈ డైరెక్షన్లో బి కాస్ తీటా, అంతేనా? రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్. ఈ డైరెక్షన్లో బి సైన్ తీటా, అంతే కదా? రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ కాన్సెప్ట్ అప్లై చేస్తే ఇటు బి కాస్ తీటా అవుతుంది, ఇటు బి సైన్ తీటా అవుతుంది. అదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేయడానికి ట్రై చేస్తున్నా. అది అప్లై చేయడానికి ట్రై చేయడానికి నాకు ఏ బార్కి బి బార్కి మధ్యలో యాంగిల్ కావాలి. ఓకే, ఒక రెండు వెక్టార్స్ మధ్యలో యాంగిల్ కావాలి అంటే నేను ఏం చేయాలమ్మా? రెండు వెక్టార్స్ని టైల్ టు టైల్ నేను జాయిన్ చేయాలి. కానీ ఇక్కడ హెడ్ టు టైల్ జాయిన్ అయింది, టైల్ టు టైల్ జాయిన్ కాల. దీని హెడ్ దీని టైల్ జాయిన్ అయింది. సో దాన్ని నేనేం చేస్తాను? ఈ ఏ బార్ని ఇలా తీసుకెళ్తా, ఈ ఏ బార్ని ఇలా తీసుకెళ్ళొచ్చు కదా, ఏ బార్ని ఇలా తీసుకెళ్ళొచ్చు కదా. లేదంటే ఇదంతా ఎందుకమ్మా? లేదంటే ఓకే, ఇది బి అవుతుంది, ఇది మ్యాగ్నిట్యూడ్ బి కదా. ఈ ట్రయాంగిల్ తీసుకోండి, ఈ ట్రయాంగిల్లో సైన్ తీటా వాల్యూ ఏమవుతుందమ్మా? ఇదంతా చేయడం ఎందుకు, తలకాయ నొప్పి. ఇలాగే వదిలేద్దాం. ఇది హైట్ కదా, ఇది హైట్ హెచ్ కదా. ఓకే, ఇది బి కదా, మనకు తెలుసు. ఈ ట్రయాంగిల్లో సైన్ తీటా వాల్యూ ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఓకే, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ ఎంతమ్మా? బి, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి. హైపోటెన్యూస్ ఎంత? బి, ఇట్ ఈస్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి. ఓకే, హైపోటెన్యూస్ ఎంతమ్మా? బి, ఇట్ ఈస్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి. కాబట్టి ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి బార్. ఓకే, దీని నుంచి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? దీని నుంచి ఆపోజిట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి బార్ ఇంటూ సైన్ తీటా అయినా, అంటే బి సైన్ తీటా. సో ఈ హైట్ ఏమవుతుందమ్మా? బి సైన్ తీటా. మ్యాగ్నిట్యూడ్, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ గురించి మాట్లాడుతున్నామ్మా. ఇదేమవుతుంది? బి సైన్ తీటా. సో మోడ్ బి బార్ సైన్ తీటా, మోడ్ బి బార్ సైన్ తీటా. దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఏ బార్ క్రాస్ బి బార్, అంతే కదా. హాఫ్ ఇంటూ ఏ బార్ క్రాస్ బి బార్. ఇక్కడ మాడ్యులస్ పెట్టాలి. ఏం పెట్టాలమ్మా? ఇక్కడ మాడ్యులస్ పెట్టాలి. ఏ బార్ క్రాస్ బి బార్, ఇక్కడ ఒక మాడ్యులస్ పెడుతున్నా. ఓకేనా? ఎందుకంటే బి బార్ క్రాస్ ఏ బార్ అన్నా రాయొచ్చు. ఓకే, బి బార్ క్రాస్ ఏ బార్ అన్నా రాయొచ్చు. అమ్మాయి చూడండి, ఇక్కడ ఇది మనం వెక్టార్ గురించి మాట్లాడుకోవట్లేదు, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్స్. ఇవి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్స్ అమ్మ, ఇక్కడ డైరెక్షన్తో సంబంధం లేదు, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్స్. ఓకే, డైరెక్షన్ గురించి మాట్లాడినప్పుడు మళ్ళీ సీన్ మారిపోతుంది. సీన్ మారడం అంటే ఏమవుతుంది? ఏ బార్ క్రాస్ బి బార్ క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, ఏరియా ఎలా ఉండొచ్చు, బి బార్ క్రాస్ ఏ బార్ క్యాలిక్యులేట్ చేస్తే డైరెక్షన్ ఎలా ఉండొచ్చు. సో ఇప్పుడు డైరెక్షన్ గురించి మాట్లాడలే, ఓన్లీ మనం మ్యాగ్నిట్యూడ్ గురించి మాట్లాడుతున్నాం. సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఎలా వస్తుందమ్మా? హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్, లేదా బి బార్ క్రాస్ ఏ బార్, ఏదైనా రాయొచ్చు, మీ ఇష్టం, ఏదైనా రాయొచ్చు. ఓకే, ఇక్కడ మనకి యాంగిల్ తెలుసు తీటా అని. ఓకే, యాక్చువల్గా తీటా కదమ్మా, ఏకి బీకి మధ్యలో యాంగిల్ ఎంత అంటే 180 మైనస్ తీటా. చూడమ్మా, ఏకి బీకి మధ్యలో యాంగిల్ ఎంత అంటే 180 మైనస్ తీటా. ఇక్కడ సైన్ తీటా అని రాశాను, తప్పిది. ఇక్కడ సైన్ తీటా అని రాశా. ఏకి బీకి మధ్యలో యాంగిల్ 180 మైనస్ తీటా అవుతుంది యాక్చువల్గా. చూడమ్మా, అందుకే నేను ఈ కాన్సెప్ట్ కూడా తీసుకుంటే బెటర్ అని. ఓకే, ఏకి బీకి మధ్యలో యాంగిల్ ఇది తీటా అమ్మా, ఇదేమవుతుంది? 180 మైనస్ తీటా. ఎందుకంటే ఏని టైల్ టు టైల్ జాయిన్ చేయాలి కదా, కాబట్టి దీన్ని ఇలా తీసుకెళ్ళి ఇక్కడ పెట్టా, టైల్ టు టైల్ జాయిన్ చేయడానికి. ఈ యాంగిల్ తీటా, ఇది ఏమవుతుందమ్మా? 180 మైనస్ తీటా అవుతుంది. సో ఏకి బీకి మధ్యలో యాంగిల్ 180 మైనస్ తీటా, కాబట్టి ఇది బి సైన్ 180 మైనస్ తీటా అవ్వాలమ్మా. అదేమవ్వాలి? బి సైన్ 180 మైనస్ తీటా అవ్వాలి. బి సైన్ 180 మైనస్ తీటా అంటే బి సైన్ తీటానే. బి సైన్ 180 మైనస్ తీటా అంటే ఏంటమ్మా? బి సైన్ తీటానే. కాబట్టి ఏ బార్ క్రాస్ బి బార్ హ్యాపీగా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే కాన్సెప్ట్ ప్రకారం వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలమ్మా. ఓకే, ఇక్కడ యాంగిల్ ఎంత అవుతుందమ్మా? 180 మైనస్ తీటా. ఏకి బీకి మధ్యలో యాంగిల్ ఎంత?
180 minus theta. 180 minus theta is nothing but theta. Sin 180 minus theta అంటే sin thetaనే. 180 minus theta theta కాదు. Sin 180 minus theta ఏమవుతుందమ్మా? Sin theta. Sin 180 minus theta ఏమవుతుంది ఇది? Sin thetaనే కదా. Cos 180 minus theta ఏమవుతుందమ్మా? Minus cos theta అవుతుంది. బట్ ఇక్కడ మనం రాసింది sin 180 minus theta it is equal to sin theta. సో నో ప్రాబ్లం, హ్యాపీగా రాసుకోవచ్చు. ఓకే, అంటే కొన్ని చోట్ల మనం యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్ కనుక్కోవాల్సిన అవసరం ఉంటుందమ్మా, అందుకని చెప్పి ఇక్కడ నేను మీకు క్లారిటీ ఇస్తున్నా. యాక్చువల్గా ఏ బార్కి బి బార్కి మధ్యలో యాంగిల్ ఎంతమ్మా? 180 మైనస్ థీటా. ఓకే, ఏ బార్కి బి బార్కి మధ్యలో యాంగిల్ ఎంత? 180 మైనస్ థీటా. సో ఇది బి బార్ యొక్క ఏ బార్ డైరెక్షన్ లో మ్యాగ్నిట్యూడ్ కావాలంటే బి కాస్ 180 మైనస్ థీటా అవుతుంది. పర్పెండిక్యులర్ కాంపోనెంట్ బి సైన్ 180 మైనస్ థీటా అవుతుంది. సో ఈ పర్పెండిక్యులర్ కాంపోనెంట్ ఎంతమ్మా? బి సైన్ 180 మైనస్ థీటా. అది ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, దాని గురించే ఇది చెప్పాను. మామూలుగా ఇలా నేను ట్రయాంగిల్ ఉంది థీటా తీసుకున్నాం అలా అయినా చేసేయచ్చు, నో ప్రాబ్లం. అయితే మీ కాన్సెప్ట్ క్లియర్గా ఉండాలి కాబట్టి ఇక్కడ పక్కాగా 180 మైనస్ థీటా అని రాసామా మళ్ళీ చెరిపేసి. ఓకేనా? రైట్. సో మీరు ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. ఫర్ ఎగ్జాంపుల్ 3 వెక్టార్స్ ఇచ్చేసాడు, ఆ 3 లేదా 2 వెక్టార్స్ ఇచ్చాడు, ఏవో 2 వెక్టార్స్ ఇచ్చాడు, చాలా 2 వెక్టార్స్ సరిపోతాయి మనకి. ఓకే, ఇఫ్ 2 వెక్టార్స్, ఎనీ 2 వెక్టార్స్, ఈ 2 ఇవ్వచ్చు, వాడు ఈ 2 ఇవ్వచ్చు. If 2 vectors represents the sides of a triangle, then the area of the triangle is given by half into magnitude of cross product of those 2 vectors. అంటే ఏ బార్ బి బార్ గనక సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అయితే ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఎలా వస్తుంది? హాఫ్ ఇంటూ ఏ బార్ క్రాస్ బి బార్ మాడ్యులస్ పెట్టండి, ఎందుకంటే మనకి కావాల్సింది మ్యాగ్నిట్యూడ్ మాత్రమే. మనకు కావాల్సింది ఏంటమ్మా? మ్యాగ్నిట్యూడ్ మాత్రమే. ఓకేనా? పాజ్ చేసి రాసుకోండి అమ్మా. ఓకే అమ్మా, నెక్స్ట్ చూడండి. అమ్మా, నెక్స్ట్ నేను ఏరియా ఆఫ్ ఏ ప్యారలెలోగ్రామ్ గురించి మాట్లాడుతున్నా. ఏరియా ఆఫ్ ఏ ప్యారలెలోగ్రామ్ ఫార్ములా ఏంటమ్మా? ఏరియా ఆఫ్ ఏ ప్యారలెలోగ్రామ్ ఫార్ములా ఏంటి? జనరల్ ఫార్ములా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, స్క్వేర్ ఇస్ ఏ ప్యారలెలోగ్రామ్ అమ్మా. స్క్వేర్ ఈ లెంగ్త్ కనుక ఎల్ అయితే ఆటోమేటిక్ ఇది కూడా ఎల్ అవుతుంది. సో దీన్ని ఎల్ ఇంటూ ఎల్ అని రాసుకోవచ్చు. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ రెక్టాంగిల్ కూడా ప్యారలెలోగ్రామే. ఓకే, ఇదేమో హైట్ అనుకుందాం, ఇది లెంగ్త్ అనుకుందాం. ఓకే, మనం ఏం రాయొచ్చు? లెంగ్త్ ఇంటూ హైట్, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఇది, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఇదమ్మా. అయితే నేను దీన్ని ఇలా రాయనమ్మా. నేను ఎలా రాస్తా అంటే ఇక్కడ ఎల్ ఏంటమ్మా? బేస్. ఇదేంటిది? హైట్. సో బేస్ ఇంటూ హైట్ అని రాయొచ్చా? బేస్ ఇంటూ హైట్ అని రాయొచ్చా? హ్యాపీగా రాసుకోవచ్చు. అలాగే ఈ రెక్టాంగిల్ ఫార్ములా కూడా లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ లేదా లెంగ్త్ ఇంటూ హైట్ అని కాకుండా నేను బేస్ ఇంటూ హైట్ అని రాయొచ్చు కదా. ఓకే, మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నది ఏంటి? ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ అంటే లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్, ఏరియా ఆఫ్ ది స్క్వేర్ అంటే లెంగ్త్ ఇంటూ లెంగ్త్, అంతే కదా. నేను అలా రాయట్లేదు ఈసారి. ఎలా రాస్తున్నా? బేస్ ఇంటూ హైట్. ఈ లెంగ్త్ ఇంటూ ఈ లెంగ్త్. ఈ లెంగ్త్ ఏంటమ్మా? బేస్. ఈ లెంగ్త్ ఏంటి? హైట్. అలాగే ఈ లెంగ్త్ ఇంటూ ఈ లెంగ్త్, అలా రాయొచ్చు కదా. సో ఇప్పుడు జనరల్ ఫార్ములా ప్యారలెలోగ్రామ్ కనుక తీసుకుంటే, ఇదిగోండి ప్యారలెలోగ్రామ్. ఓకే అమ్మా, ప్యారలెలోగ్రామ్ కనుక తీసుకుంటే ఓకే, దీనికి కూడా బేస్ ఇంటూ హైట్ అనే రాయాలి కదమ్మా. ఫార్ములా ఏరియా ఆఫ్ ప్యారలెలోగ్రామ్ కావాలంటే మనం ఏం చేస్తాం? బేస్ ఇంటూ హైట్ అని రాయొచ్చు కదా. ఇటువంటి ఓకే, ఏరియా ఆఫ్ ప్యారలెలోగ్రామ్ ఫార్ములా ఏంటమ్మా? ఏరియా ఆఫ్ ప్యారలెలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్ అని రాస్తుంది. ఏరియా ఆఫ్ ప్యారలెలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్ అని రాస్తుంది. ఇటువంటి ప్యారలెలోగ్రామ్ యొక్క సైడ్స్ కు వెక్టార్స్ ఇచ్చారనుకోండి. ఇఫ్ 2 వెక్టార్స్ ఏ బార్ అండ్ బి బార్ రిప్రజెంట్స్ 2 sides ఆఫ్ ఏ ప్యారలెలోగ్రామ్ అనుకుందాం. ఏంటమ్మా? ఏ బార్ అండ్ బి బార్ ఇవి 2 వెక్టార్స్. దే రిప్రజెంట్ 2 sides ఆఫ్ ఏ ప్యారలెలోగ్రామ్ అనుకుందాం. 2 sides ఆఫ్ ఏ ప్యారలెలోగ్రామ్. If they represented two sides of a parallelogram, a ting. ఇదిగోండి అమ్మా ఏ బార్, ఇదిగోండి బి బార్.
ఇదిగోండి ఏ బార్, ఇదిగోండి బి బార్, ఈ రెండింటికి మధ్యలో యాంగిల్ తీటా. ఇప్పుడు 180 మైనస్ తీటా, తీటా అది ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇది ఏ బార్ అనుకున్నా ఇది బి బార్ అనుకున్నా రెండు టైల్ టు టైల్ జాయిన్ అయినాయి కాబట్టి రెండింటి మధ్యలో యాంగిల్ తీటా. వెరీ గుడ్, నో ప్రాబ్లం. ఇప్పుడు నాకు ఏరియా ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్ కావాలి, ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ కావాలి. ఓకే, ఏ రాస్తామా? బేస్ ఇంటూ హైట్ అని రాస్తా. ఇక్కడ బేస్ ఏంటి? బేస్ అంటే ఏ బార్, ఏ బార్ రాస్తామమ్మా? మాడ్ ఏ బార్. బేస్ అంటే ఏం రాయాలమ్మా? మాడ్యులస్ ఆఫ్ ఏ బార్. మరి హైట్ ఏమవుతుందమ్మా? హైట్ ఇది కనుక బి బార్ అయితే హైట్ ఇదే కదా, ఇది హైట్ అవుతుంది కదమ్మా, అంటే ఇది ఇదే కదా హైట్. ఆ హైటే బయట రాశాను. ఇటు బి కాస్ తీటా ఉంటుంది, ఇదేమవుతుందమ్మా? ఈ వాల్యూ ఏమవుతుంది? బి సైన్ తీటా అయినా. సో హైట్ బదులు మనం ఏం రాయొచ్చు? బి సైన్ తీటా రాయొచ్చు కదా, అంటే మాడ్ బి సైన్ తీటా అని రాయొచ్చు కదా. దీన్ని సింపుల్గా ఏ బార్ క్రాస్ బి బార్ అని రాయొచ్చమ్మా. దీన్ని సింపుల్గా ఏ బార్ క్రాస్ బి బార్ అని రాయొచ్చా? రాయొచ్చు, హ్యాపీగా రాసుకోవచ్చు. ఓకే, దీన్ని సింపుల్గా ఏ బార్ క్రాస్ బి బార్ అని రాయొచ్చమ్మా, హ్యాపీగా రాసుకోవచ్చు. సో ఏరియా ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్ మనకి ఎలా వస్తుంది? ఒకవేళ రెండు వెక్టార్స్ ఇచ్చాడు, ఆ రెండు వెక్టార్స్ టూ సైడ్స్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్ అన్నాడు, ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ కావాలి అంటాడు. రెండు వెక్టార్స్ ఇస్తాడమ్మా, కార్టీజియన్ ఫామ్ లో రెండు వెక్టార్స్ ఇచ్చాడు. కార్టీజియన్ ఫామ్ లో రెండు వెక్టార్స్ ఇచ్చాడు, ఆ రెండు వెక్టార్స్ ఏరియా టూ సైడ్స్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్ ని రిప్రజెంట్ చేస్తున్నాయి అన్నాడు. మీరేం చేయాలి? సింపుల్ క్రాస్ ప్రోడక్ట్ చేయండి అంతే. క్రాస్ ప్రోడక్ట్ చేసి ఆ మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేయండి. ఓకే అమ్మా, క్రాస్ ప్రోడక్ట్ చేసి మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేయండి. మ్యాగ్నిట్యూడ్ ఎలా వస్తుంది? డిటర్మినెంట్ మెథడ్. ఓకే, సో సింపుల్ గా ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఏంటమ్మా? మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్. సో క్రాస్ ప్రోడక్ట్ లో ఇదొక అప్లికేషన్, అంతే కదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదొక డయాగ్నల్, ఇదొక డయాగ్నల్. ఈసారి సైడ్స్ కాకుండా డయాగ్నల్ ఇచ్చాడు అనుకుందాం, D1 D2. ఓకే, అంటే ఇక్కడ ట్రయాంగిల్ వచ్చింది, ఇక్కడ ట్రయాంగిల్ వచ్చింది. మీరు కనుక దీన్ని క్యాల్కులేట్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తే, ఓకే అమ్మా, మీరు క్యాల్కులేట్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ డయాగ్నల్స్ కనుక ఇస్తే, ఇఫ్ D1 అండ్ D2 ఆర్ డయాగనల్స్ ఆఫ్ ప్యారలలోగ్రామ్ then area of parallelogram is equal to half into d1 bar cross d2 bar. Finish. ఓకే, మీకు కావాలంటే ట్రై చేయండి. d1 d2 రెండు వెక్టార్స్ అనుకోండి, మీరు కావాలంటే తీసుకోండి. ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, లేదంటే 4 ట్రయాంగిల్స్ తీసుకోండి. ఇదో ట్రయాంగిల్, ఇదో ట్రయాంగిల్, ఇదో ట్రయాంగిల్, ఇదో ట్రయాంగిల్ తీసుకొని ట్రై చేయండి అమ్మా. టైం వేస్ట్ మనకి అవసరం లేదు. హాఫ్ ఇంటూ d1 బార్ క్రాస్ d2 బార్. ఇఫ్ d1 బార్ అండ్ d2 బార్ రిప్రజెంట్స్ ది డయాగ్నల్స్ ఆఫ్ ఎ ప్యారలలోగ్రామ్, d1 d2 కనుక ప్యారలలోగ్రామ్ డయాగ్నల్స్ కనుక రిప్రజెంట్ చేస్తే అప్పుడు ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఎలా వస్తుందమ్మా? హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ d1 బార్ క్రాస్ d2 బార్. ఫార్ములా గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా సైడ్స్ ఇచ్చాడు అనుకోండి, ఏ బార్ క్రాస్ బి బార్. ఓకే, ఒకవేళ ఏ బార్ అండ్ బి బార్ రిప్రజెంట్ సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అనుకోండి, హాఫ్ ఇంటూ ఏ బార్ క్రాస్ బి బార్. మ్యాగ్నిట్యూడ్ కావాలి మనకి, హాఫ్ ఇంటూ అమ్మ అన్ని మ్యాగ్నిట్యూడ్సే అన్నిటికీ, అందుకే మాడ్యులస్ పెట్టాం, అన్నిటికీ మ్యాగ్నిట్యూడ్సే కావాలి. ఓకేనమ్మా, సో పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. ఇప్పుడు వాల్యూమ్ గురించి మాట్లాడుకుందాం. వాల్యూమ్ ఆఫ్ ప్యారలెలోపైప్డ్. దీని గురించి మాట్లాడుకుందాం. వాల్యూమ్ ఆఫ్ ప్యారలెలోపైప్డ్. వాట్ ఈస్ ప్యారలెలోపైప్డ్? ప్యారలెలోపైప్డ్ అంటే క్యూబ్ ఇస్ ఎ ప్యారలెలోపైప్డ్. టింగ్ టింగ్ టింగ్, ఇదో క్యూబ్. క్యూబ్ ఇస్ ఎ ప్యారలెలోపైప్డ్. క్యూబాయిడ్ ఇస్ ఎ ప్యారలెలోపైప్డ్. క్యూబ్కి క్యూబాయిడ్కి తేడా ఏంటి? క్యూబ్లో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, క్యూబాయిడ్లో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, అంతే. ఇది క్యూబ్ అమ్మ. క్యూబ్ అనేది ఒక ప్యారలెలోపైప్డ్, క్యూబాయిడ్ అనేది కూడా ఒక ప్యారలెలోపైప్డ్. సో ఇది కనుక క్యూబ్ అయితే మనం ఫార్ములా ఎలా రాస్తామమ్మా? ఎల్ ఇంటూ ఎల్ ఇంటూ ఎల్. ఇక్కడ ఇదేమో లెంగ్త్ అనుకుందాం, ఇది బ్రెడ్త్ అనుకుందాం, ఇది హైట్ అనుకుందాం. మూడు డిఫరెంట్ ఉంటాయమ్మా, మూడు డిఫరెంట్ ఉంటాయి. ఓకే, ఆపోజిట్ సైడ్స్ మాత్రమే ఈక్వల్. సో మూడు డిఫరెంట్ ఉంటాయి. సో
ఇది ఎలా రాస్తాం, లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ అని రాయొచ్చు. ఓకే, ఈ రెండు ప్యారలల్ పైప్డ్సే అమ్మా, ప్యారలల్ పైప్డ్. లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ అని రాయొచ్చు కదా. ఓకే, నేను దీన్ని ఎల్ స్క్వేర్ ఎల్ అని రాస్తాను, ఇది ఎల్బి ఇంటూ హెచ్ అని రాస్తాను. ఇక్కడ ఎల్ స్క్వేర్ అంటే ఎల్ ఇదేంటమ్మా, ఇదేమవుతుంది, స్క్వేర్ అవుతుంది. సో ఇదేమవుతుందమ్మా, ఏరియా ఆఫ్ ది బేస్, అంతే కదా. ఇదేమవుతుంది, ఏరియా ఆఫ్ ది బేస్, ఎల్ స్క్వేర్, ఎల్ ఇంటూ ఎల్, ఎల్ స్క్వేర్. ఓకే, దాన్ని నేను ఏమని రాస్తున్నా, ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ ఈఎల్ ఏమవుతుంది, హైట్. రాయచ్చు అలాగే. సేమ్ అలాగే ఇక్కడ ఎల్ ఇంటూ బి, ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్. ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఈస్ ఏరియా ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్. సో జనరలైజ్ చేసి వాల్యూమ్ ఆఫ్ ప్యారలల్ పైప్ ఫార్ములా నేను ఏం రాయొచ్చు, ఏరియా ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్ అని రాయొచ్చు కదా. ఏరియా ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్ అని రాయొచ్చా, రాయకూడదా? ఓకే, ఇక్కడ నుంచి ఇంకో పాయింట్ కూడా వస్తుంది అమ్మా, వాల్యూమ్ ఆఫ్ ప్యారలల్ పైప్ నుంచి కోప్లానార్ కండిషన్ కూడా వస్తుంది, చూద్దరు కానీ బాగుంటుంది అది. సో వాల్యూమ్ ఆఫ్ ప్యారలల్ పైప్ ఫైనల్గా నేను ఏం రాస్తున్నా, ఏరియా ఆఫ్ ది బేస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది తీసుకోండి అమ్మా, ఒక సిలిండర్ తీసుకోండి, సిమెట్రికల్ బాడీ ఏదైనా తీసుకోండి, ఇది ఒక సిలిండర్ తీసుకోండి. సిలిండర్ ఫార్ములా ఏంటమ్మా, వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఫార్ములా ఏంటి, పై ఆర్ స్క్వేర్ ఇంటూ ఎల్. ఎల్ అంటే ఇక్కడ దీని హైట్, ఇదేమో పై ఆర్ స్క్వేర్ అనేది దీని ఏరియా. సో ఏరియా ఇంటూ హైట్, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ తీసుకున్నా ఏరియా ఇంటూ హైటే కదా వచ్చేది. సో అలా జనరలైజ్ చేసి రాస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు వాల్యూమ్ ఆఫ్ ప్యారలల్ పైప్ కావాలి, ఇది కూడా క్యూబ్కి అయితే ఎల్ క్యూబ్ అని రాస్తాం, క్యూబాయిడ్కి అయితే ఎల్ ఇంటూ లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ అని రాస్తాం. అలా కాకుండా నాకు జనరలైజ్డ్ ఫార్ములా కావాలి, అందుకోసం ఇలా రాస్తున్నా, ఏరియా ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్. రాసుకోవచ్చు కదా అలాగే. ఓకే అమ్మా, సో ఇది క్యూబాయిడ్, ఇది క్యూబ్. మరి ప్యారలల్ పైప్ అలా ఉంటుంది సార్, ఈ రెండు ప్యారలల్ పైపులు, బట్ స్పెషల్ కండిషన్స్. ఓకే, 90 degrees ఉంటుంది. మరి ప్యారలల్ పైప్ ఎలా ఉంటుంది సార్ అంటే గీస్తున్నా, నాగండి కంగారు పడదు, కంగారు గీస్తా, తొందర లేకుండా మెల్లగా నేర్చుకుందాం. ప్యారలల్ పైప్ ఎలా ఉంటుంది సార్ అంటే టింగ్ టింగ్ అట్టింగ్ అట్టింగ్ టింగ్ టింగ్ అట్టింగ్ అట్టింగ్ అడ్డింగ్ 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 అడ్డింగ్. దిస్ ఈస్ ప్యారలల్ పైప్. ఓకే అమ్మ, ఇది ప్యారలల్ పైప్. కొంచెం చండాలంగా వచ్చింది కానీ చూడండి అమ్మ, మరి కొంచెం మంచి దృష్టితో చూడండి, మంచి దృష్టితో చూస్తే కనపడుతుంది. అది ఒక ప్యారలల్ పైప్. దిస్ ఈజ్ ఎ ప్యారలల్ పైప్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్యారలల్ పైపుల్లో 3 sides 3 వెక్టార్స్ని రిప్రజెంట్ చేస్తున్నాయి అనుకుందాం. ఓకే అమ్మ, 3 sides 3 వెక్టార్స్ని రిప్రజెంట్ చేస్తున్నాయి అనుకుందాం. ఇదొక ఏదైనా తీసుకున్నాం. ఇది ఏ బార్, ఇది బి బార్, లేదా ఇది బి బార్ అనుకుందాం, ఇది బి బార్, ఇది సి బార్ అనుకోండి. ఏ బార్, బి బార్, సి బార్. ఓకే అనుకోండి. సో there are 3 vectors which represent 3 sides of a parallel pipe. A bar, B bar, C bar represents 3 sides of a parallelepiped. 3 sides of a parallelepiped. అప్పుడు వాల్యూమ్ ఆఫ్ ది parallelepiped ఏమవుతుంది? వాల్యూమ్ ఆఫ్ ది parallelepiped ఏమవుతుంది అంటే ఏరియా ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్. ఓకే అమ్మా, ఏరియా ఆఫ్ ది బేస్, ఇక్కడ బేస్ చూడమ్మా, బేస్ ఇస్ ఏ ప్యారలలోగ్రామ్. ఆ ప్యారలలోగ్రామ్ 2 వెక్టార్స్తో అయింది. చూడమ్మా, ఇక్కడ ఏరియా, ఇక్కడ బేస్ ఏంటమ్మా, బేస్ ఇస్ ఏ ప్యారలలోగ్రామ్. ఇది ఒక ప్యారలలోపైప్ అమ్మా, కాబట్టి బేస్ ఎలా ఏ షేప్లో ఉంటుంది? ప్యారలలోగ్రామ్ షేప్లో ఉంటుంది. సో ప్యారలలోగ్రామ్ షేప్లో ఉంటుంది కాబట్టి కింద రాస్తాను, ప్యారలలోపైప్. ఓకే అమ్మా, ఈ బేస్ అనేది ఒక ప్యారలలోగ్రామ్ కాబట్టి ఏరియా ఆఫ్ ది బేస్ ఏమవుతుందమ్మా, ఇందాకే చూసాం ప్యారలలోగ్రామ్ ఏరియా అంతా ఏ బార్ క్రాస్ బి బార్, దీనికి మాడ్యులస్ తగ్గించండి.
ఇంటూ హైట్ హైట్ కూడా చూద్దామా. హైట్ ఏమవుతుందమ్మా, ఇదే కదా, టింగ్ 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 టింగ్, ఇదే కదా హైట్. ఓకే, సో సి బార్కి ఏ బార్కి మధ్యలో యాంగిల్ తీటా అనుకోండి, సి బార్కి ఏ బార్కి మధ్యలో యాంగిల్ తీటా అనుకోండి, ఇదేమవుతుందమ్మా సి కాస్ తీటా అంతేనా. సో సారీ, అంతే, సి సైన్ తీటా అవుతుందా. ఓకే సరే అమ్మా, దాని గురించి పక్కన పెడదాం. ఈ యాంగిల్ తీటా అనుకోవద్దు, ఇలా కాదు, దీనికి వచ్చే కథ ఉంది, అలా వేరే రాదు, ఇలా కాదు. సో సి బార్ ఇలా ఉంది, సారీ హైట్ ఇలా ఉందమ్మా. హైట్ ఈ విధంగా ఉంది, ఇది హైట్ అది ఎంత అనేది తర్వాత ఆలోచిద్దాం. హైట్ ఎంత అనేది తర్వాత ఆలోచిద్దాం. ఓకే చూడమ్మా, ఇక్కడ ఒక గమ్మత్తు చూద్దాం. ఏ బార్ క్రాస్ బి బార్ దాని డైరెక్షన్ ఎలా ఉంటుందమ్మా. ఏ బార్ క్రాస్ బి బార్ డైరెక్షన్ ఎటు ఉంటుంది. డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్, డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ ఎలా ఉంటుందమ్మా. ఓకే ఇదిగోండి, రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అప్లై చేస్తున్నాను. ఏ బార్ ఇటు ఉంది, బి బార్ అటు ఉంది. సో రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఏం చెప్తుందమ్మా, ఏ బార్ డైరెక్షన్ లో మీరు వేలు పెట్టండి, బి బార్ డైరెక్షన్ లో వేళ్ళు కర్ల్ చేయండి. ఈ థంబ్ డైరెక్షనే ఏ బార్ క్రాస్ బి బార్ డైరెక్షన్. కాబట్టి ఏ బార్ క్రాస్ బి బార్ డైరెక్షన్ కూడా ఇదే డైరెక్షన్ లో ఉంటుంది, హైట్ డైరెక్షన్ లో ఉంటుంది. ఏ బార్ క్రాస్ బి బార్ డైరెక్షన్ ఎటు ఉంటుందమ్మా, హైట్ డైరెక్షన్ లో ఉంటుంది. అర్థమవుతుందమ్మా. ఏ బార్ క్రాస్ బి బార్ డైరెక్షన్ ఎటు ఉంటుంది, హైట్ డైరెక్షన్ లో ఉంటుంది. ఈ సి యొక్క కాంపోనెంట్ కూడా ఇటే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంగిల్ కనుక తీటా అయితే ఇదేమవుతుందమ్మా, సి కాస్ తీటా అవుతుంది. ఏ బార్ క్రాస్ బి బార్ డైరెక్షన్ లో ఉండే సి కాంపోనెంట్ ఏమవుతుందమ్మా, సి కాస్ తీటా అవుతుంది. అంతేనా. సో హైట్ ఏంటమ్మా, ఈ యాంగిల్ కనుక తీటా అయితే ఏ బార్ క్రాస్ బి బార్ డైరెక్షన్ లో ఉండే కాంపోనెంట్ సి బార్ యొక్క కాంపోనెంట్ ఏ బార్ క్రాస్ బి బార్ ఈ డైరెక్షన్ లోనే ఉంది. హైట్ కూడా మనం ఇలాగే మెజర్ చేస్తున్నాము. సో ద కాంపోనెంట్ ఆఫ్ సి ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ ఎంతమ్మా, సి కాస్ తీటా. ఈ యాంగిల్ తీటా అయితే కనుక సి కాస్ తీటా అవుతుంది. దేర్ ఫోర్ హైట్ ని నేను సి కాస్ తీటా అని ఇలా రాస్తా. దీన్ని నేను ఏ బార్ క్రాస్ బి బార్ డాట్ సి బార్ అని రాయచ్చా. మాడ్యులస్ తీసేద్దాం ప్రస్తుతానికి, ఇలా రాద్దాం. ఏ బార్ క్రాస్ బి బార్ డాట్ సి బార్ ఏమిస్తుందమ్మా. ఏ బార్ క్రాస్ బి బార్ అనేది ఒక వెక్టార్, సి బార్ అనేది వెక్టార్. వెక్టార్కి మధ్యలో డాట్ ప్రోడక్ట్ ఏమిస్తుంది, స్కేలార్ ఇస్తుంది. సో దట్ విల్ బి ది వాల్యూమ్ ఆఫ్ ప్యారలెలోపైప్. కాకపోతే దీనికి మాడ్యులస్ తగిలించండి. మళ్ళీ చెప్తున్నా వినండి. మనకి ఏరియా ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్ అనేది వాల్యూమ్ ఆఫ్ ప్యారలెలోపైప్. ఇక్కడ బేస్ అనేది ఇట్ ఈస్ అ ప్యారలెలోగ్రామ్. ప్యారలెలోగ్రామ్ యొక్క ఏరియా ఏ బార్ క్రాస్ బి బార్. డైరెక్ట్ గా లాస్ట్ ప్రీవియస్ టాపిక్ లో చెప్పుకున్నాం ఏ బార్ క్రాస్ బి బార్. ఓకే, ఇప్పుడు ఏ బార్ క్రాస్ బి బార్ ఏ డైరెక్షన్ లో ఉంటుంది. మనం రైట్ హ్యాండ్ థంబ్ రూల్ కనుక అప్లై చేస్తే ఇది అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంటుంది. ఏ బార్ క్రాస్ బి బార్, రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ప్రీవియస్ వీడియో చూడండి అమ్మా, క్రాస్ ప్రోడక్ట్ వీడియో, వెరీ ఇంపార్టెంట్. రైట్ హ్యాండ్ థంబ్ రూల్ మిమ్మల్ని ఇంటర్మీడియట్ అయ్యే వరకు వస్తుంది అది. ఓకే, సో ఏ బార్ క్రాస్ బి బార్ ఇలా క్యాలిక్యులేట్ చేస్తే ఇది అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంది. హైట్ కూడా అదే డైరెక్షన్ లో మనం మెజర్ చేయాలి. సో ఈ సి యొక్క కాంపోనెంట్ ఏ బార్ క్రాస్ బి బార్ డైరెక్షన్ లో ఎంత ఉంటుంది. ఒకవేళ ఈ యాంగిల్ కనుక తీటా అయితే అది సి కాస్ తీటా అవుతుంది. ఈ యాంగిల్ కనుక తీటా అయితే ఇది సి కాస్ తీటా అవుతుంది. ఓకే అమ్మా, యాంగిల్ కనుక తీటా అయితే సి కాస్ తీటా అవుతుంది. ఓకే, సో సి కాస్ తీటా రాశా. ఇలా కాంపోనెంట్ కనుక్కుంటారు మనం ఏం చేస్తామమ్మా, డాట్ ప్రొడక్ట్ అయ్యా చేసేది, అందుకే డాట్ ప్రొడక్ట్ చేసి. ఇది ఒక వెక్టార్, సి బార్ అనే వెక్టార్. ఓకే, ఇది ఏ బార్ అమ్మా, ఇది బి బార్. ఓకే, ఇది తీటా. నాకు బి కాంపోనెంట్ ఏ డైరెక్షన్లో కావాలంటే నేను ఏం చేస్తానమ్మా, ఏ బార్ డాట్ బి బార్ క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది, ఫినిష్. ఏ బార్ డాట్ బి బార్ అప్పుడు ఏమవుతుంది, ఏబి కాస్ తీటా వస్తుంది. ఓకేనా, ఏబి కాస్ తీటా అంతే కదమ్మా. ఓకే, అదే చేశాను నేను ఇక్కడ ఒకటి. ఓకే రైట్. సో ఏ బార్ క్రాస్ బి బార్ ఇంటూ సి కాస్ తీటా, మనకి ఆ కాంపోనెంట్ కాస్ తీటా ఉంది కాబట్టి డాట్ ప్రోడక్ట్ పెట్టాం అంతే. ఓకే,
సో ఫైనల్గా ఒక మాడ్యులస్ కూడా తగిలించాడు అంటున్నా, ఎందుకంటే ఒకసారి నెగిటివ్ వాల్యూ కూడా వచ్చే అవకాశం ఉంది. బట్ నెగిటివ్ వాల్యూలో వాల్యూమ్ ఉండదు కదమ్మా, వాల్యూమ్ అంటే పాజిటివ్ వాల్యూనే ఉంటుంది. సో దీన్నే మనం స్కేలార్ ట్రిపుల్ ప్రోడక్ట్ అంటాం అమ్మా. దీన్ని ఏమంటాం? స్కేలార్ ట్రిపుల్ ప్రోడక్ట్. వెక్టార్ ట్రిపుల్ ప్రోడక్ట్ కూడా ఉంటుంది, ఇది మనకి సిలబస్లో లేదు. అది వెక్టార్ ట్రిపుల్ ప్రోడక్ట్ అంటే ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్, మొత్తం 3 క్రాస్లే ఉంటాయి. ఇదేంటిది? స్కేలార్ ట్రిపుల్ ప్రోడక్ట్, ఎందుకంటే రిజల్టెంట్ మనకి స్కేలార్ వస్తుంది. ఇదొక వెక్టార్, ఇదొక వెక్టార్, 2 వెక్టార్స్ మధ్యలో డాట్ ప్రోడక్ట్ మనకి స్కేలార్ వస్తుంది. అందుకే స్కేలార్ ట్రిపుల్ ప్రోడక్ట్ అన్నాం, 3 ఉన్నాయి కదా. కాబట్టి వాల్యూమ్ ఆఫ్ ప్యారలెలోపైపుడ్ ఫార్ములా మనకి ఏమొచ్చిందమ్మా? వాల్యూమ్ ఆఫ్ ప్యారలెలోపైపుడ్ ఫార్ములా మనకి ఏమొచ్చింది? ఏ బార్ క్రాస్ బి బార్ డాట్ సి బార్. దీనికి మాడ్యులస్ పెట్టినా దీన్ని సింపుల్గా మీరు హై స్టడీస్కి వెళ్ళినప్పుడు సింపుల్గా దీన్ని ఎలా రాస్తాడంటే ఏబిసి అని రాస్తాడు. ఇట్ ఈస్ నథింగ్ బట్ స్కేలార్ ట్రిపుల్ ప్రోడక్ట్. ఇలాగ ఒక బాక్స్ పెట్టి ఏబిసి, ఒక స్క్వేర్ బ్రాకెట్ పెట్టి ఏబిసి అని రాస్తాడమ్మా. దాని మీనింగ్ ఏంటది? ఇట్ ఈస్ స్కేలార్ ట్రిపుల్ ప్రోడక్ట్ అని మీనింగ్. ఓకే, చూడమ్మా, మనం ఇది ఏ బార్, ఇది బి బార్, ఇది సి బార్ అని తీసుకున్నాము. దీన్ని బేస్ అని తీసుకున్నాం కాబట్టి ఇలా వచ్చింది. ఇంకో విధంగా కూడా రావచ్చు. ఎలా అది? దీన్ని నేను ఏబిసి అంటున్నాము. స్కేలార్ ట్రిపుల్ ప్రోడక్ట్ని ఇలా కూడా రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు చెప్పా కదా, ఇలా కూడా రిప్రజెంట్ చేస్తాం. దట్ ఈస్ ఈక్వల్ టు ఏ బార్ క్రాస్ బి బార్ డాట్ సి బార్. ఇది ఇలాగే ఉండాల్సిన పని లేదు, ఇలా కూడా ఉండొచ్చు. బి బార్ క్రాస్ సి బార్ డాట్ ఏ బార్, ఇలా కూడా రాయొచ్చు. ఇది కూడా వాల్యూమ్ ఆఫ్ ప్యారలెలోపైపుడ్, సేమ్ ప్యారలెలోపైపుడ్. ఓకే, జస్ట్ ఆర్డర్ మార్చాం. ఓకే, అంటే బేస్ ఇది తీసుకున్నాం అనుకున్నప్పుడు ఇలా రావచ్చు కదా. బేస్ బి బార్ క్రాస్ సి బార్ అని తీసుకున్నాం అనుకోండి, ఇది బేస్ అనుకోండి అమ్మా, ఈ ప్యారలెలోగ్రామ్ బేస్ అనుకోండి, ఇలా రావచ్చు కదా. అలా కాకుండా ఇది బేస్ అనుకోండి, ఫ్రంట్ ఫేస్ ఉంది కదా, అది బేస్ అనుకోండి, అప్పుడేమొస్తుంది? అప్పుడేమొస్తుందమ్మా? సి బార్ క్రాస్ ఏ బార్ ఆప్షన్ అనుకో, సి బార్ క్రాస్ ఏ బార్ డాట్ బి బార్. మనం తీసుకున్న బేస్ బట్టి వస్తుందమ్మా. ఈ 3 ఒకటే రిప్రజెంట్ చేస్తాయి, ఈ 3 ఒకదాన్ని రిప్రజెంట్ చేస్తాయి. ఏంటది? వాల్యూమ్ ఆఫ్ ప్యారలెలోపైపుడ్ లేదంటే స్కేలార్ ట్రిపుల్ ప్రోడక్ట్. 3 ఒకదాన్ని రిప్రజెంట్ చేస్తాయి. అమ్మ ఇది డాట్ ప్రోడక్ట్ కాబట్టి ఇది ఆర్డర్ కూడా మార్చుకోవాలి. అలాగే సి బార్ డాట్ ఏ బార్ క్రాస్ బి బార్ అని రాయొచ్చు, నో ప్రాబ్లం అని రాయొచ్చు. ఇది అటు అది డాట్ ప్రోడక్ట్ కాంపిటేటివ్ ప్రాపర్టీని ఒబే చేస్తుంది కాబట్టి ఇలా మార్చవచ్చు. అలాగే ఇది ఏ బార్ డాట్ బి బార్ క్రాస్ సి బార్, ఏదైనా చేయొచ్చు. అలాగే ఇది బి బార్ డాట్ సి బార్ క్రాస్ ఏ బార్, ఇలా కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం. ఇవన్నీ వాల్యూమ్ ఆఫ్ ప్యారలెలోపైపుడ్, మన ఇష్టం. 3 వెక్టార్స్ ఆడారే, ఎలా అయినా ఇవ్వచ్చు, మనం ఎలా అయినా తీసుకుంటాం. ఓకే, తీసుకుని ఫైనల్గా మాడ్యులస్ పెడతాం. ఒక్కొక్క రెండు వెక్టార్స్ క్రాస్ ప్రొడక్ట్ చేస్తాం, దాన్ని ఇంకో దాంతో డాట్ ప్రొడక్ట్ చేస్తాం, దానికి మాడ్యులస్ పెడతాం, మనకి వాల్యూమ్ ఆఫ్ ప్యారలెలోపైపుడ్ వచ్చేస్తుంది. వాల్యూమ్ ఆఫ్ ప్యారలెలోపైపుడ్ వచ్చేస్తుంది. ఓకే, అయితే చెప్పాను ఎక్కడే, చెప్పేస్తాను. ఇఫ్ 3 వెక్టార్స్ ఆర్ కోప్లానార్, ఇక్కడే చెప్పేస్తున్నాను, దాన్ని వేరే టాపిక్ కింద కాకుండా ఇక్కడే చెప్పేస్తాను. 3 వెక్టార్స్ ఆర్ కోప్లానార్. 3 వెక్టార్స్ ఇచ్చాడు, ఆ 3 కోప్లానార్ అంటాడు. కోప్లానార్ అంటే మీనింగ్ ఏంటమ్మా? సేమ్ ప్లేన్లో ఉండాలి. 3 వెక్టార్స్ సేమ్ ప్లేన్లో ఉండాలి. ఇక్కడ ఈ 3 వెక్టార్స్ సేమ్ ప్లేన్లో ఉన్నాయమ్మా, డిఫరెంట్ ప్లేన్స్లో ఉన్నాయి. చూడండి, ఏసీ అనేది ఒక ప్లేన్ కింద కన్సిడర్ చేస్తే బి అనేది ఏసీ ప్లేన్లో లేదు, లోపలికి ఉంది. ఇలాగే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్యూబ్ తీసుకోండి అమ్మా, క్యూబ్ తీసుకోండి ఇలాగే, టింగ్ టింగ్ టింగ్, 3 డైమెన్షనల్. ఓకే, ఇది ఏ, ఇది బి బార్ అనుకున్నాం, ఇది సి బార్ అనుకున్నాం. ఏసీ అనేది ఒక ప్లేన్ అనుకోండి, ఈ ఫస్ట్ ఫేస్ ఉంది కదా, అదొక ప్లేన్. బి ఎలా ఉందమ్మా? ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ టు దట్ ప్లేన్, లోపలికి ఉంది ఇలాగా. ఇది కనుక ఏసీ అయితే, ఇది కనుక ఫ్రంట్ ఫేస్ ఆఫ్ ఈ క్యూబ్ యొక్క ఫ్రంట్ ఫేస్ ఈ బోర్డ్ అయితే, బి ఎలా ఉంది? లోపలికి ఉంది, సేమ్ ప్లేన్లో లేదు, ఈ ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉంది. అలాగే ఇక్కడ కూడా పర్పెండిక్యులర్గా లేదు కానీ సమ్ యాంగిల్ చేస్తుంది. అలాగా మనం బీసీ కనుక ఒక ప్లేన్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, బీసీ మీరు కూర్చున్నారు కదా, మీ రైట్ హ్యాండ్ సైడ్, మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్.
ఓకే, మీరు కూర్చున్న రూమ్లో, ఇది మీరు డయాగ్రామ్ చూస్తున్నారు, మీరు కూర్చున్న రూమ్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక గోడ ఉంది కదమ్మా, మీరు రూమ్లో కూర్చొని చూస్తే. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక గోడ ఉంది కదమ్మా, అది బీసీ అనే ప్లేన్. సో ఈ రెండు, ఈ బి బార్ అనే వెక్టార్, సి బార్ అనే వెక్టార్ ఈ పక్కన గోడ మీద ఉన్నాయి, అదొక ప్లేన్ మీద ఉన్నాయి. మరి ఏ బార్ అనే వెక్టార్ దానికి పర్పెండిక్యులర్ గా ఉంది. ఈ కేసులో ఏ బార్ అనే వెక్టార్ కొంత యాంగిల్ చేస్తుంది. ఓకే, సేమ్ ప్లేన్లో లేవు ఈ కేసులో అమ్మ. అయితే 3 వెక్టార్స్ ఆర్ కోప్లానార్. 3 వెక్టార్స్ కనుక సేమ్ ప్లేన్లో ఉంటే, 3 వెక్టార్స్ సేమ్ ప్లేన్లో ఉన్నాయమ్మా, అట్టింగ్ అట్టింగ్ అట్టింగ్, వాల్యూమ్ ఏమవుతుందమ్మా? 3 వెక్టార్స్ సేమ్ ప్లేన్లో ఉంటే వాల్యూమ్ ఏమవుతుంది? 0, అంతే కదా. సో ఇఫ్ 3 వెక్టార్స్ ఆర్ కోప్లానార్, దెన్ వాల్యూమ్ ఆఫ్ ది parallelepiped ఏమవుతుందమ్మా? 0. వాల్యూమ్ ఆఫ్ ది parallelepiped 0 అంటే ఏ బార్, బి బార్, సి బార్, దిస్ షుడ్ బి ఈక్వల్ టు 0. అంటే స్కేలార్ ట్రిపుల్ ప్రోడక్ట్ ఏ బార్ క్రాస్ బి బార్ డాట్ సి బార్ షుడ్ బి ఈక్వల్ టు 0. ఫినిష్. ఓకే అమ్మా. సో మనకి ఎగ్జామ్లో 3 వెక్టార్స్ ఇచ్చేసి ఇవి కోప్లానార్ అన్నాడు అనుకోండి, ఈక్వల్ టు 0 చేయటమే. ఓకే, ఇవి కోప్లానారా కాదా చూడండి, చెక్ చేయండి అంటాడు. ఓకే అమ్మ, 3 వెక్టార్స్ ఇచ్చేస్తాడు, ఏ బారు, బి బారు, సి బార్, సమ్ ఏయో వాల్యూస్ ఇచ్చేస్తాడు. ఇచ్చేసి 3 వెక్టార్స్ కోప్లానార్ అని ప్రూవ్ చేయండి అంటాడు. లేదా కోప్లానారా కాదో చూడండి, చెక్ చేయండి అంటాడు. మీరు ఏం చేస్తారు? స్కేలార్ ట్రిపుల్ ప్రోడక్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. అది కనుక 0 అయితే కోప్లానార్, అది 0 కాకపోతే నాట్ కోప్లానార్. ఓకే అమ్మా, 0 అయితే కోప్లానార్, 0 కాకపోతే కోప్లానార్ కాదు. ఓకే, పాజ్ చేసి రాసుకోండి అమ్మా, దీని మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. చూడమ్మా, నెక్స్ట్ ఒక 2 ప్రాబ్లమ్స్ చేద్దాం అమ్మా. ఇక్కడ ఒక 3 వెక్టార్స్ ఇచ్చేసాడు, వాటి దే రిప్రజెంట్ సైడ్స్ ఆఫ్ ఎ parallelepiped అన్నాడు. 3 వెక్టార్స్ ఇచ్చాడు, ఇట్ రిప్రజెంట్స్ సైడ్స్ ఆఫ్ ఎ parallelepiped అన్నాడు. అయితే ఫైండ్ ది వాల్యూమ్ అంటున్నాడు, వాల్యూమ్ కనుక్కోమంటున్నాడు. సో ఏం చేయాలమ్మా మనం? సొల్యూషన్ రాస్తున్నాం. సో ఏ బార్ ఈక్వల్ టు ఐ బార్ ప్లస్ 2j బార్ మైనస్ కే బార్, అలాగే బి బార్ ఈక్వల్ టు 2i బార్ ప్లస్ జే బార్ ప్లస్ కే బార్, అలాగే సి బార్ ఈక్వల్ టు 3i బార్ మైనస్ 2j బార్ మైనస్ కే బార్. ఓకే, దెన్ ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ parallelepiped ఏమవుతుందమ్మా? ఏమవుతుంది? ఏ బార్ క్రాస్ బి బార్ డాట్ సి బార్ రాయండి, లేదంటే ఏ బార్ డాట్ బి బార్ క్రాస్ సి బార్ రాయండి, మన ఇష్టం. బోల్డెన్ ఫార్ములాస్ రాసుకున్నాం కదమ్మా ఇంతకుముందు, అదే. సో నేను ఏ బార్ క్రాస్ బి బార్ డాట్ సి బార్ క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటున్నాను. దానికి ఫస్ట్ నేను ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఏ బార్ క్రాస్ బి బార్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఏ బార్ క్రాస్ బి బార్ క్యాలిక్యులేట్ చేస్తున్నా అమ్మా. ఏ బార్ క్రాస్ బి బార్ క్యాలిక్యులేట్ చేయాలంటే డిటర్మినెంట్ మెథడ్ ఉపయోగిస్తున్నా. ఐ జే కే ఈ పాటికి వచ్చేయాలి మీకు. ఓకే, 1 2 -1 1 2 -1 అంతే కదమ్మా. ఏఎక్స్ ఏవై ఏజెడ్. నెక్స్ట్ రోలో బిఎక్స్ బివై బీజెడ్ 2 1 1. ఓకే, సో ఏమవుతుందమ్మా ఇది? ఐ బార్ ఇంటూ మనకి ఈ పాటికి వచ్చేసి ఉండాలి. ఈ కాలం మూసేయండి, ఈ రో మూసేయండి. ఓకే, డిటర్మినెంట్ మెథడ్ క్యాలిక్యులేట్ చేసాడు, ఇది ఇలా మూసేస్తారు. ఐ బార్ ఇంటూ ఇది మూసేయండి, క్రాస్ ప్రోడక్ట్ చూడండి. 2 × 1 2 మైనస్ ఆఫ్ -1 2 మైనస్ ఆఫ్ -1 ప్లస్ 1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ మైనస్ జే ఇంటూ మళ్ళీ ఏం చేయాలి? ఈ కాలం ఈ రో మూసేయండి, ఇలాగ కాలం అండ్ రో మూసేయండి. ఏం మిగిలింది? 1 × 1 2 × -1 1 × 1 1 2 × -1 -2 మైనస్ ఆఫ్ -2 +2 ప్లస్ కే ఇంటూ నేను రాయలేము ఇక్కడ, ప్లస్ కే ఇంటూ టింగ్ 2 మైనస్ ఆఫ్ -1 అంతేనా? అంతే కదా. రైట్. ఓ సారీ ఇలా కదా. కే రో కే కాలం మూసేయాలి, కే రోను కే కాలం మూసేయాలి. అప్పుడు ఈ రెండు క్రాస్ మల్టిప్లై అవుతాయి. 1 - 4 1 - 4 ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుంది? ఐ బార్ ఇది ఏమవుతుందమ్మా? 3i క్యాప్ అవుతుంది, ఇది -3j క్యాప్ అవుతుంది, ఇది 1 - 4 -3 కాబట్టి -3k క్యాప్ అవుతుంది. సో మనకి ఏ బార్ క్రాస్ బి బార్ వచ్చింది, దాన్ని సి బార్తో డాట్ ప్రొడక్ట్ చేయాలి. ఓకే, దీన్ని సి బార్తో డాట్ ప్రొడక్ట్ చేయాలి కాబట్టి 3i బార్
మైనస్ 3j బార్ మైనస్ 3k బార్. ఇప్పుడు నేను ఏ బార్ క్రాస్ బి బార్ డాట్ సి బార్ చేస్తున్నా అమ్మా. ఇది ఏ బార్ క్రాస్ బి బార్ ఇక్కడ రాశాను. డాట్ సి బార్ ఏంటి ఏదది, ఇదిగోండి సి బార్. 3i బార్ మైనస్ 2j బార్ మైనస్ k బార్. డాట్ ప్రొడక్ట్ ఎలా చేస్తామో డైరెక్ట్గా ఐలు మల్టిప్లై చేస్తాం, జేలు మల్టిప్లై చేస్తాం, కేలు మల్టిప్లై చేస్తాం, యాడ్ చేస్తాం. ఓకే, ఐలు మల్టిప్లై చేద్దాం. 3 × 3 9, మైనస్ 3 × మైనస్ 2 ప్లస్ 6, మైనస్ 3 × మైనస్ 1 ప్లస్ 3, 3 1s are 3, 3 2s are 6. ఓకే, మైనస్ ఉన్నాయి కూడా ప్లస్ అయిపోతుంది. ఓకే, ఏమొచ్చిందమ్మా ఇది 9 + 6 + 3 ఎంత, 9 + 6 15 + 3 18 మీటర్ క్యూబ్. ఇవి కనుక మీటర్స్ అయితే వాల్యూమ్ అవుతుంది ఏమవుతుందమ్మా 18 మీటర్ క్యూబ్. ఓకే, వాల్యూమ్ ఏమవుతుంది 18 మీటర్ క్యూబ్. రైట్. నెక్స్ట్ ఇక్కడ 3 వెక్టార్స్ ఉన్నాయి. 3 వెక్టార్స్ ఆర్ కోప్లానార్ అంటున్నాడు, ఫైండ్ లాంబ్డా అంటున్నాడు. 3 వెక్టార్స్ ఆర్ కోప్లానార్ అంటున్నాడు, ఫైండ్ లాంబ్డా అంటున్నాడు. మనం ఏం చేయాలమ్మా సొల్యూషన్? ఏ బార్ బి బార్ సి బార్ ఇచ్చేసాడు, దే ఆర్ కోప్లానార్ అంటున్నాడు. కోప్లానార్ కండిషన్ ఏంటి? ఏ బార్ క్రాస్ బి బార్ డాట్ సి బార్ ఈజ్ ఈక్వల్ టు 0. ఏ బార్ క్రాస్ బి బార్ డాట్ సి బార్ షుడ్ బి ఈక్వల్ టు 0. చూడమ్మా, నేను కావాలని ఇక్కడ ఏ బార్ బి బార్ సేమ్ తీసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఏ బార్ క్రాస్ బి బార్ క్యాలిక్యులేట్ చేస్తా కదా, ఆ వాల్యూ ఇక్కడ వాడుకుందాం అని. యాక్చువల్గా అయితే ఇక్కడ కూడా చేయాలి. సో నేను ఏం చేస్తున్నాను, ఏ బార్ బి బార్ సేమ్ వాల్యూస్ తీసుకున్నాం, ఇవే వాల్యూస్ తీసుకున్నా. ఎందుకంటే ఏ బార్ క్రాస్ బి బార్ ఆల్రెడీ ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా, ఈ వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ వాడేసుకుంటా. వాడుకుంటే ఏమవుతుందమ్మా 3i బార్ మైనస్ 3j బార్ మైనస్ 3k బార్ డాట్ సి బార్ ఎంత, 3i బార్ మైనస్ 2j బార్ ప్లస్ లాంబ్డా k బార్, దిస్ షుడ్ బి ఈక్వల్ టు 0. ఓకే అమ్మా, మళ్ళీ చేయండి. 3 3s are 9 ప్లస్ మైనస్ 3 × మైనస్ 2 6, డాట్ ప్రొడక్ట్ చాలా ఈజీ అమ్మ. మైనస్ 3 లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0 అంతే కదా. మైనస్ 3 × లాంబ్డా మైనస్ 3 లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 15 మైనస్ 3 లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 15 ఈక్వల్ టు 3 లాంబ్డా అంటే లాంబ్డా ఈక్వల్ టు 5. 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా, దేర్ఫోర్ లాంబ్డా ఈక్వల్ టు 5. ఫినిష్. పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. ఓకే, నెక్స్ట్ చూడండి, లామీస్ థీరం ఆర్ సైన్ లా ఏంటో చూడండి అమ్మా. ఈ లా ఏంటో చూడండి. ఫస్ట్ లా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 వెక్టార్స్ ఉన్నాయి, ఏ బార్ బి బార్ అండ్ సి బార్. ఏ బార్ బి బార్ సి బార్ అండ్ 3 వెక్టార్స్ ఈ విధంగా ఉన్నాయమ్మా. ఓకే, ఏ బార్కి ఆపోజిట్ యాంగిల్ ఆల్ఫా అనుకుందాం, బి బార్కి ఆపోజిట్ యాంగిల్ బీటా అనుకుందాం, సి బార్కి ఆపోజిట్ యాంగిల్ గామా అనుకుందాం. ఓకే అమ్మా, ఏ బార్కి ఆపోజిట్ యాంగిల్ ఆల్ఫా, బి బార్కి ఆపోజిట్ యాంగిల్ బీటా, సి బార్కి ఆపోజిట్ యాంగిల్ కనుక గామా అయితే చూడమ్మా, ఏ బార్ మ్యాగ్నిట్యూడ్ డివైడెడ్ బై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బి బార్ మ్యాగ్నిట్యూడ్ డివైడెడ్ బై సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు సి బార్ మ్యాగ్నిట్యూడ్ డివైడెడ్ బై సైన్ గామా. దీన్నే మనం లామీస్ థీరం ఆర్ సైన్ లా అంటాం. ఓకే అమ్మా, దీన్నే మనం లామీస్ థీరం ఆర్ సైన్ లా అంటాం. దీన్నే ఇంకో విధంగా కూడా రాయొచ్చమ్మా. చూడండి ఒకసారి చూడండి. ఒక పాయింట్ దగ్గర 3 వెక్టార్స్ ఇలా యాక్ట్ చేస్తున్నాయి అనుకున్నది, ఏ బార్, ఇది బి బార్, ఇది సి బార్. సేమ్ ఇవే తీసుకున్నాము. ఇది ఏ బార్, ఇది బి బార్, ఇది సి బార్. ఓకే, జస్ట్ ఇదే చూడము. ఏ బార్ ఇలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టా, బి బార్ని ఇలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టా, సి బార్ ఇలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టా. ఏ బార్కి ఆపోజిట్ యాంగిల్ ఏమవుతుందో చెప్పగలరా? ఏ బార్కి ఆపోజిట్ యాంగిల్ అంటే ఏకి బీకి మధ్యలో యాంగిల్. ఓకే, ఏకి బీకి మధ్యలో యాంగిల్, సారీ బీకి సికి మధ్యలో యాంగిల్ కదా. ఏ బార్ ఆపోజిట్ యాంగిల్ అంటే బీకి సికి మధ్యలో యాంగిల్, బీకి సికి మధ్యలో యాంగిల్ అంటే ఈ బీని నేను లేదంటే ఇలా తీసుకెళ్ళా అనుకోండి. ఓకే, ఈ బీని ఇక్కడ షిఫ్ట్ చేసా అనుకోండి అమ్మా, ఇదేమవుతుంది 180 మైనస్ ఆల్ఫా కదా అవుతుంది. ఓకే, ఇది ఆల్ఫా, ఇదేమవుతుంది 180 మైనస్ ఆల్ఫా అవుతుంది. సో ఇదేమవుతుందమ్మా 180 మైనస్ ఆల్ఫా అవుతుంది. ఇదేమవుతుంది 180 మైనస్ గామా, ఇదేమవుతుంది 180 మైనస్ బీటా.
సో సేమ్ లాలో ఏ బై సైన్ ఆల్ఫా అంటే సైన్ 180 మైనస్ ఆల్ఫా సైన్ ఆల్ఫానే అవుతుంది, సైన్ 180 మైనస్ బీటా సైన్ బీటానే అవుతుంది, సైన్ 180 మైనస్ గామా సైన్ గామానే అవుతుంది. ఓకేనమ్మా? సో ఆ విధంగా రాయొచ్చు. సో ఇది కూడా లామీస్ థీరం. మీరు 180 మైనస్ ఆల్ఫా రాయండి, లేదంటే ఆల్ఫా రాయండి, 180 మైనస్ బీటా రాయండి, బీటా రాయండి, లేదంటే 180 మైనస్ గామా రాయండి, గామా రాయండి, నో ప్రాబ్లం. ఓకే, సో ఇలాగనే తీసుకోండి, నో ప్రాబ్లం. ఈ కండిషన్ మాత్రం సాటిస్ఫై అవుతుంది. దీన్నే మనం ఏమంటాం అమ్మా? సైన్ లా ఆర్ లామీస్ థీరం. సైన్ లా అంటాం, లేదంటే లామీస్, అలా కొసైన్ లా కూడా ఉంటుంది, అది కూడా చూద్దాం. ఓకే, సైన్ లా ఆర్ లామీస్ థీరం అంటాం. సో దీనికి ఒక ప్రూఫ్ రాద్దాం. ప్రూఫ్ అవసరం లేదు, అయినా కానీ రాద్దాం. చూడమ్మా, ఇక్కడ ఏ బార్, బి బార్, సి బార్ 3 వెక్టార్స్ ఉన్నాయి. ఈ 3 వెక్టార్స్ చూడమ్మా, ఏ బార్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చింది, నెక్స్ట్ బి బార్ ఇక్కడ స్టార్ట్ ఇక్కడికి వచ్చింది, నెక్స్ట్ సి బార్ ఇక్కడికి వచ్చింది. అంటే ఏ పాయింట్ దగ్గర అయితే స్టార్ట్ అయిందో అదే పాయింట్ దగ్గర ఎండ్ అయినాయి ఫైనల్ గా వెక్టార్స్. సో ఈ మూడిటిని కనుక యాడ్ చేస్తే ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఇలా కనుక యాడ్ చేస్తే మనకి 0 వస్తుందా రాదా? అకార్డింగ్ టు పాలిగన్స్ లా 3 వెక్టార్స్ ఉన్నాయమ్మా, 3 వెక్టార్స్ యాడ్ చేయాలంటే మనకి పాలిగన్స్ లా కావాలి. పాలిగన్ లా ఏం చెప్తుంది? 3 వెక్టార్స్ ని టైల్ టు టైల్ జాయిన్ చేయండి, మిగిలిన సైడ్ లెంగ్త్ ఎంత అయితే ఉంటుందో అదే దీని యొక్క రిజల్టెంట్ అన్నాడు. అయితే ఇక్కడ లెంగ్త్ ఏమీ మిగలలేదమ్మా, ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ ఎండ్ అయింది. కాబట్టి ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ షుడ్ బి ఈక్వల్ టు 0. ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ షుడ్ బి ఈక్వల్ టు 0. నేను ఇది ఏం చేస్తా అంటే బోత్ సైడ్స్ ఏ బార్తో క్రాస్ ప్రోడక్ట్ చేస్తా అమ్మా. అంటే ఏ బార్ క్రాస్ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ క్రాస్ 0 అని రాస్తా. రైట్ హ్యాండ్ సైడ్ ఎలాగో 0నే ఉంటుంది, రైట్ హ్యాండ్ సైడ్ 0నే ఉంటుంది. 0 మల్టిప్లైడ్ బై ఎనీథింగ్ 0. ఇక్కడ మనం డిస్ట్రిబ్యూటివ్లో అప్లై చేయొచ్చు కదమ్మా. ఏ బార్ క్రాస్ ఏ బార్ ప్లస్ ఏ బార్ క్రాస్ బి బార్ ప్లస్ ఏ బార్ క్రాస్ సి బార్ ఇలా రాయొచ్చు కదా. దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏ బార్ క్రాస్ ఏ బార్ అది కూడా 0నే. ఏ బార్ క్రాస్ ఏ బార్ క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ ఏ వెక్టార్ బై ఇట్ సెల్ఫ్ గివ్స్ 0. ప్రీవియస్ వీడియో చూడండి. ఓకే, సో దీని వాల్యూ 0 అవుతుంది. సో మనకి ఏం మిగిలింది? ఏ బార్ క్రాస్ బి బార్ ప్లస్ ఏ బార్ క్రాస్ సి బార్ మిగిలింది ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఎలా రాస్తున్నాను నేను? ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ బార్ క్రాస్ సి బార్ అని రాస్తాను. మైనస్ ఏ బార్ క్రాస్ సి బార్ అని రాస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఈ రెండిటికి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటా అమ్మా. అంటే మైనస్ ఎగిరిపోతుంది, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. నాకు ఈ వెక్టార్ అవసరం లేదు, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటున్నా. ఓకే అమ్మా, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది? ఇటువైపు ఏబి సైన్ ఏకి బికి మధ్యలో యాంగిల్ తీటా అనుకుందాం. ఇక్కడ ఏకి బికి మధ్యలో యాంగిల్ ఎంతమ్మా? గామా. ఏకి బికి మధ్యలో యాంగిల్ గామా, అవునా? గామా కాదమ్మా. చూడమ్మా, 2 వెక్టర్స్ మధ్యలో యాంగిల్ కావాలి అంటే మనం ఏం చేయాలి? 2 వెక్టర్స్ మధ్యలో యాంగిల్ కావాలి అంటే ఫస్ట్ మనం ఆ 2 వెక్టర్స్ ని టైల్ టు టైల్ మనం జాయిన్ చేయాలి. టైల్ టు టైల్ కనుక జాయిన్ చేసేది ఏమవుతుంది? 180 మైనస్ గామా. దేర్ ఫోర్ ఏకి బికి మధ్యలో యాంగిల్ ఎంత అంటే 180 మైనస్ గామా. ఓకే, దేర్ ఫోర్ ఏబి సైన్ 180 మైనస్ గామా. సరే, ఎలా అయితే ఎలాగైనా గామానే వస్తుందిగా. సైన్ 180 మైనస్ గామా అంటే సైన్ గామానే వస్తుందిగా, ఇదే తీసేసుకోవచ్చు కదా సార్ అని మీరు అనొచ్చు. నెక్స్ట్ మనం ప్రాబ్లం చేస్తామమ్మా, దాంట్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకు నేను పర్టికులర్గా ఇలా 180 మైనస్ గామా అని మెన్షన్ చేస్తున్నాను అనేది. కాన్సెప్ట్ ప్రకారం వెళ్ళాలమ్మా, లేదంటే తప్పులు అవుతాయి. ఓకే, సో ఏబి సైన్ 180 మైనస్ గామా అవుతుంది. అలాగే ఇటువైపు ఏమవుతుందమ్మా? ఇక్కడ మాడ్యులస్ తీసుకున్నా కాబట్టి మైనస్ గురించి పట్టించుకోకండి మీరు. ఏసి అంటే ఏసి సైన్ ఏకి సికి మధ్యలో యాంగిల్ ఏంటి? ఏకి సికి మధ్యలో యాంగిల్ బీటా. యాక్చువల్గా బీటా కాదు, దీనిలో ఎక్స్టెండ్ చేస్తే 180 మైనస్ బీటా వస్తుంది. సో ఏసి సైన్ 180 మైనస్ బీటా. ఇదేమవుతుందమ్మా? ఏ క్యాన్సిల్ అయిపోతాయి కదా. ఇదేమవుతుంది? బి సైన్ గామా ఈజ్ ఈక్వల్ టు సి సైన్ బీటా అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేయండి. బి బై సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై సైన్ గామా అవుతుంది. బి బై సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై సైన్ గామా. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇదే తీసుకోండి. ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్, ఇది ఈక్వేషన్ 1 అనుకున్నాం, ఈజ్ ఈక్వల్ టు 0. ఈసారి బోత్ సైడ్స్ నేను బితో క్రాస్ ప్రొడక్ట్ చేస్తా. అంటే బి బార్ క్రాస్ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్
ఇది ఎలాగో జీరోనే వస్తుంది, మళ్ళీ రాయట్లేదు మస్తమని రైట్ ఎలాగో జీరోనే వస్తుంది. ఇక్కడ ఏం మిగులుతుంది, బీ బార్ క్రాస్ ఏ బార్ ప్లస్ బీ బార్ క్రాస్ బీ బార్ జీరో అవుతుంది, ప్లస్ బీ బార్ క్రాస్ సి బార్ మిగులుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు జీరో. అంటే బీ బార్ క్రాస్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బీ బార్ క్రాస్ సి బార్ తీసుకుంటున్నా. బోత్ సైడ్స్ నేను ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ కన్సిడర్ చేస్తా, అప్పుడు ఈ మైనస్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇదేమవుతుందమ్మా, బిఏ సైన్ బీకి ఏకి మధ్యలో యాంగిల్ ఎంత, బీకి ఏకి మధ్యలో యాంగిల్ 180 మైనస్ గామా, 180 మైనస్ గామా ఈజ్ ఈక్వల్ టు బీసీ సైన్ బీకి సికి మధ్యలో యాంగిల్, బీకి సికి మధ్యలో యాంగిల్ 180 మైనస్ ఆల్ఫా. ఇదమ్మా బీకి సికి మధ్యలో యాంగిల్ ఇది ఎంతది, 180 మైనస్ ఆల్ఫా. సో 180 మైనస్ ఆల్ఫా, బి క్యాన్సిల్. ఇక్కడ ఏమైంది, ఏ సైన్ గామా ఈజ్ ఈక్వల్ టు సి సైన్ ఆల్ఫా. ఓకే, దీని నుంచి ఏ బై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సి బై సైన్ గామా. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఒకసారి 1 and 2 గమనించండి అమ్మా. బి బై సైన్ బీటా సి బై సైన్ గామాకి ఈక్వల్ అయింది, ఏ బై సైన్ ఆల్ఫా కూడా సి బై సైన్ గామాకి ఈక్వల్ అయింది. కాబట్టి ఈ మూడు ఈక్వల్ అవ్వాలిగా, అదే వచ్చింది ఫ్రమ్ 1 and 2. ఓకే, ఫ్రమ్ 1 and 2 మనం ఇది చేయొచ్చు. ఓకే అమ్మా, సో ఇలా ఉన్నా లేదంటే ఇలా ఉన్నా చూడమ్మా, ఇలా ఉన్నా ఈ కండిషన్ అయితే సాటిస్ఫై 100% సాటిస్ఫై అవుతుంది. వెక్టార్స్ ఇలా ఉన్నా కానీ ఈ కండిషన్ అయితే 100% సాటిస్ఫై అవుతుంది. దీన్నే మనం లామీస్ థీరం లేదా సైన్ లా అంటామా. చాలా చోట్ల ఇది ఉపయోగపడుతుంది, ఈజీగా మనం ఫట్ క్యాలిక్యులేట్ చేయడం, క్యాలిక్యులేషన్స్ మనకి ఫాస్ట్గా అవడానికి ఈ థీరం ఉపయోగపడుతుంది. ఓకేనమ్మా, సో పాజ్ చేసి రాసుకోండి అమ్మా. ఓకే అమ్మా, సో ఇప్పుడు ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లంలో మనం లామీస్ థీరం ఉపయోగించే చేస్తాం. చూడండి ఒకసారి. గివెన్ దట్ ఏబిసి ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఈజ్ ఈక్వల్ టు 0. దాని మీనింగ్ ఏంటి, ఇదిగోండి ఏ బార్, ఇదిగోండి బి బార్, ఇదిగోండి సి బార్, దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే దాని మీనింగ్ ఏంటమ్మా, ఇలా ట్రయాంగిల్ ఫామ్ చేస్తున్నాను అంతే. ఓకే, ఈ రకంగా ట్రయాంగిల్ ఫామ్ చేస్తున్నాను దాని మీనింగ్, అంతే కదా. రైట్, సో ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఈజ్ ఈక్వల్ టు 0. అవుట్ ఆఫ్ ద 3 వెక్టర్స్ 2 ఆర్ ఈక్వల్, రెండు ఈక్వల్ అట్ ఇన్ మ్యాగ్నిట్యూడ్, 2 ఆర్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అన్నాడు. కాబట్టి నేను ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని తీసుకుంటాను. ఓకే, ఇచ్చిన డేటా బట్టే అవుట్ ఆఫ్ 3 వెక్టర్స్ 2 ఆర్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అన్నాడు. సో ఏ ఈక్వల్ టు బి అంటున్నా, ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఓకే, రైట్. అండ్ the magnitude of third vector is √2 times that of the either of the two having equal magnitude. Third vector magnitude ఎంత అంటమ్మా, it is √2 times of A or √2 times of B. ఏదైనా తీసుకోవచ్చు మనం, ఎందుకంటే రెండు ఈక్వల్ కాబట్టి, ఆ రెండు ఈక్వల్ కాబట్టి ఏదైనా తీసుకోవచ్చు. అయితే ఏం కావాలి మనకి, ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ ది వెక్టార్స్. ఓకే, ఏబిసి వెక్టార్స్ మధ్యలో యాంగిల్ కనుక్కోమన్నాడు. ఇప్పుడు మనం లామీస్ థీరం అప్లై చేద్దామా. దానికోసం ఈ యాంగిల్ని ఆల్ఫా అనుకుందాం, ఈ యాంగిల్ని బీటా అనుకుందాం, ఈ యాంగిల్ని గామా అనుకుందాం. ఓకే, ఇది ఆల్ఫా, ఇది బీటా, ఇది గామా, అంతే కదా. ఏకి ఆపోజిట్ ఆల్ఫా, బీకి ఆపోజిట్ బీటా, సికి ఆపోజిట్ గామా అనుకుందాం. ఓకే, అనుకుంటే లామీస్ థీరం అప్లై చేస్తే ఏమవుతుందమ్మా, ఏ బై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బి బై సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై సైన్ గామా. ఇంకోటి, ఇది ఒక ట్రయాంగిల్ కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు 180 degrees అమ్మ. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు 180 degrees బికాస్ దిస్ ఈజ్ ఎ ట్రయాంగిల్. ఓకే అమ్మా, ఇంకా ఏ ఈక్వల్ టు బి అన్నాడండి. ఏ ఈక్వల్ టు బి అయితే వాటికి ఆపోజిట్గా ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి కదా. యాజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి, ట్రయాంగిల్ అమ్మ, ఇది ఒక ట్రయాంగిల్, ట్రయాంగిల్లో రెండు సైడ్స్ ఈక్వల్ అయితే వాటి ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి కదమ్మా. ఏకి ఆపోజిట్ యాంగిల్ ఆల్ఫా, బికి ఆపోజిట్ యాంగిల్ బీటా. దేర్ ఫోర్ యాజ్ ఏ ఈక్వల్ టు బి, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా అవుతుంది కదమ్మా. ఓకే, ఈ వాల్యూని దీంట్లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఆల్ఫా ప్లస్ గామా ఈక్వల్ టు 180 degrees అవుతుంది. అంటే 180 మైనస్ 2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు గామా. సో గామా ఈక్వల్ టు 180 మైనస్ 2 ఆల్ఫా లేదంటే 2 బీటా. ఓకే, ఇక్కడ బీటా బదులు ఆల్ఫా పెట్టేసా, ఎందుకంటే ఆల్ఫా ఈక్వల్ టు బీటా. ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఎందుకైంది, ఒక ట్రయాంగిల్లో రెండు సైడ్స్ ఈక్వల్,
సో వాటికి ఆపోజిట్గా ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి కదా, అందుకని ఇలా తీసుకున్నాను. ఓకే రైట్. ఇప్పుడు మనం ఈ రెండు తీసుకుందాం. మనకి ఏం కావాలి? యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్ కావాలి. సో ఫస్ట్ మనం ఆల్ఫా బీటా గామా ఎంతెంత ఉంటాయో క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ ఈ రెండు తీసుకుందాం. తీసుకుంటే ఏ బై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సి అంటే ఏంటమ్మా? √2a. సో √2a బై సైన్ గామా, అంతేనా? అంటే ఏ బై సైన్ ఆల్ఫా ఏ క్యాన్సిల్ అయిపోతాయి కదా, ఇక్కడ ఏ క్యాన్సిల్ అయిపోతాం, అవసరం లేదు. 1 బై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు √2 బై సైన్ గామా అంటే సైన్ 180 మైనస్ 2 ఆల్ఫా. గామా అంటే ఏంటమ్మా? 180 మైనస్ 2 ఆల్ఫా. దేర్ ఫోర్ సైన్ 180 మైనస్ 2 ఆల్ఫా ఇదేమవుతుందమ్మా? ఇది ఇక్కడ అయినా 1 బై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు √2 బై సైన్ 2 ఆల్ఫా అవుతుంది కదా. సైన్ 180 మైనస్ తీటా అంటే సైన్ తీటా. దేర్ ఫోర్ సైన్ 2 ఆల్ఫా. సైన్ 2 ఆల్ఫా అంటే ఏంటమ్మా? 2 సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. సో 1 బై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు √2 బై 2 సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. 2 సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. సైన్ ఆల్ఫా క్యాన్సిల్ అవుతుంది చూడండి ఇక్కడ. ఓకే, ఈ √2 దీన్ని √2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. కాస్ ఆల్ఫా ఇటు వస్తే కాస్ ఆల్ఫా ఈక్వల్ టు 1 బై √2 అవుతుంది కదమ్మా. దాని నుంచి క్రాస్ మల్టిప్లై చేయండి. కాస్ ఆల్ఫా ఇటు వస్తే కాస్ ఆల్ఫా ఈక్వల్ టు 1 బై √2 మిగులుతుంది, అంతే కదా. ఇంప్లైస్ ఆల్ఫా ఈక్వల్ టు ఎంతమ్మా? 45 డిగ్రీస్. ఆల్ఫా ఎంత? 45 డిగ్రీస్. ఆల్ఫా 45 డిగ్రీస్ అయితే బీటా కూడా 45 డిగ్రీసే. ఎందుకమ్మా? ఆల్ఫా 45 డిగ్రీస్ అయితే బీటా కూడా 45 డిగ్రీసే, బికాస్ ఆల్ఫా ఈక్వల్ టు బీటా. అప్పుడు గామా ఈక్వల్ టు ఏమవుతుంది? గామా ఈక్వల్ టు 180 మైనస్ 2 ఆల్ఫా అంటే 180 మైనస్ 2 ఇంటూ 45 అంటే 180 మైనస్ 90 అంటే గామా ఈక్వల్ టు 90 డిగ్రీస్. అయిపోయిందమ్మా. ఏమన్నాడు? ఫైండ్ ది యాంగిల్స్ బిట్వీన్ ది వెక్టార్స్ ఏ బి అండ్ సి. ఏ బార్కి ఏ బి సికి మధ్యలో యాంగిల్స్ కావాలి. అయిపోయినట్టేనా ప్రాబ్లమ్? 45 డిగ్రీస్, ఇది 45 డిగ్రీస్, ఇది 90 డిగ్రీస్ వచ్చింది. అయిపోయింది కదా. ఓకే, అలాగే 45 90 పెడతాయమ్మా, మనకి 2 మార్కులు పోతాయి. ఓకే అమ్మ, ఆల్ఫా బీటా గామా అనేవి ఈ యాంగిల్స్, అంతేగాని వెక్టార్స్ మధ్యలో యాంగిల్స్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్ ఎంతో చూడండి అమ్మ ఒకసారి. దీంట్లో యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్ కావాలంటే ఏ బార్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాలి. ఓకే, ఏ బార్ని ఇలా షిఫ్ట్ చేయాలమ్మా. షిఫ్ట్ చేస్తే ఏమవుతుంది? ఇది గామా అనుకోండి, ఇది ఏమవుతుంది? ఏ బార్కి బి బార్కి మధ్యలో యాంగిల్ 180 మైనస్ తీటా. రెండు వెక్టార్స్ మధ్యలో యాంగిల్ కావాలి అంటే వాటిని టెయిల్ టు టెయిల్ జాయిన్ చేయాలి. టెయిల్ టు టెయిల్ జాయిన్ చేసినప్పుడు ఇది గామా అయితే ఇది 180 మైనస్ గామా అవుతుంది. ఓకే, సో ఏకి బికి మధ్యలో యాంగిల్ ఎంతమ్మా? 180 డిగ్రీస్ మైనస్ గామానా. ఓకే, గామా వాల్యూ అంతా 90 డిగ్రీస్. కాబట్టి 180 మైనస్ 90 ఏమవుతుందమ్మా? 90. అలాగే యాంగిల్ బిట్వీన్ బి అండ్ సి ఏమవుతుందమ్మా? యాంగిల్ బిట్వీన్ బి అండ్ సి ఆల్ఫా కాదు, 180 మైనస్ ఆల్ఫా. దీనిలో షిఫ్ట్ చేయండి, ప్యారలల్ షిఫ్ట్. అప్పుడు ఏమవుతుంది? దీన్ని షిఫ్ట్ చేయండి అండ్ దీన్ని షిఫ్ట్ చేయండి, ఏదైనా ఒకటే. ఓకే అమ్మా, సో యాంగిల్ బిట్వీన్ బి అండ్ సి ఆల్ఫా కాదమ్మా, ఏమవుతుంది? 180 మైనస్ ఆల్ఫా అంటే 180 మైనస్ ఆల్ఫా అంటే ఎంతమ్మా? 45 డిగ్రీస్. 45 డిగ్రీస్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 135 డిగ్రీస్. అలాగే యాంగిల్ బిట్వీన్ సి అండ్ ఏ ఏంటమ్మా? అది 180 మైనస్ బీటా. చూడండి, బీటా కాదు, సికి ఏకి మధ్యలో యాంగిల్ బీటా కాదమ్మా. దీన్ని ఇలా ప్యారలల్ షిఫ్ట్ చేయాలి. షిఫ్ట్ చేస్తే ఇది 180 మైనస్ బీటా అవుతుంది. దేర్ ఫోర్ 180 మైనస్ 45 విచ్ ఈజ్ ఈక్వల్ టు 135 డిగ్రీస్. అదమ్మా ఆన్సర్. సో ఏకి బికి మధ్యలో యాంగిల్ 90 డిగ్రీస్, బికి సికి మధ్యలో యాంగిల్ 135 డిగ్రీస్, సికి ఏకి మధ్యలో యాంగిల్ 135 డిగ్రీస్. ఏముందిలే సార్, ఆల్ఫా బీటా గామా ఉంచేద్దాం అని ఇందాక అనుకున్నట్టు అనుకుంటే ఇక్కడ ప్రాబ్లం తప్పు అవుతుందమ్మా. ఓకే, సో ఇక్కడ ప్లేస్ ఉంది కాబట్టి ఇంకో క్వశ్చన్ కూడా ఇక్కడ రాసేస్తాము. లామిస్ థియరంకి సంబంధించిందే. చూడండి, ఒక పార్టికల్ ఉంది. ఆ పార్టికల్ మీద 3 ఫోర్సెస్ పనిచేస్తున్నాయి. ఒక ఫోర్స్ ఇలాగ 3 న్యూటన్స్ ఫోర్స్ ఇలా కిందకి పనిచేస్తుంది. హారిజాంటల్గా F1 అనే ఫోర్స్ పనిచేస్తుంది. ఇంకో ఫోర్స్ ఇటు పనిచేస్తుంది. F2 అనే ఫోర్స్ ఇటు పనిచేస్తుంది. ఓకే,
ఈ యాంగిల్ 90 డిగ్రీస్, ఈ రెండింటికి మధ్యలో యాంగిల్ 120 డిగ్రీస్, ఈ యాంగిల్ 150 డిగ్రీస్ అనుకున్నాం. సరిపోయిందా? 360 సరిపోయిందా? 90 ప్లస్ 120 210 ప్లస్ 150 ఓకే 360 డిగ్రీస్. అంటే ఈ యాంగిల్ ఇవ్వకపోయినా మీరు క్యాలిక్యులేట్ చేయగలగాలి, అంతే కదమ్మా. సో 90 ప్లస్ 20 ప్లస్ 150 360 డిగ్రీస్. ఓకే, మనకు కావాల్సింది ఏంటంటే ఫైండ్ F1 అండ్ F2. ఫైండ్ F1 అండ్ F2. మనం కేవలం 3 న్యూటన్స్ ఫోర్స్ అని ఇచ్చాడు. ఈ ఫోర్స్ ఎంత, ఈ ఫోర్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఈ పార్టికల్ ఈక్విలిబ్రియంలో ఉంది. ఈ పార్టికల్ ఎలా ఉందమ్మా? ఈక్విలిబ్రియంలో ఉంది. అది కూడా రాద్దాం. పార్టికల్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం. పార్టికల్ ఈక్విలిబ్రియంలో ఉంది. ఇటువంటి కేసెస్లో ఫోర్స్ F1 F2 ఎంత? ఏముంది? లామిస్ థియరం అప్లై చేయండి. లామిస్ థియరం ప్రకారం F1 ఆపోజిట్ యాంగిల్ ఎంత? ఇది 150 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు F2 ఆపోజిట్ యాంగిల్ 90 కదమ్మా. F2/90 ఈజ్ ఈక్వల్ టు 3 న్యూటన్స్. 3 న్యూటన్స్ డివైడెడ్ బై ఆపోజిట్ యాంగిల్ అంటే 3 న్యూటన్స్కి ఆపోజిట్ యాంగిల్ 120. అమ్మా ఇదే రాసండి, సైన్ రాయాలి కదా. ఓకే అమ్మ, సైన్ 150, ఇదేమో సైన్ 90, ఇదేమో సైన్ 120. సైన్ ఆల్ఫా, సైన్ బీటా, సైన్ గామా కదమ్మా. ఓకే, సో ఫస్ట్ ఈ రెండు కంపేర్ చేద్దాం. ఆ రెండు కనుక కంపేర్ చేస్తే F1/sin 150 ఈజ్ ఈక్వల్ టు 3/sin 120 డిగ్రీస్. ఓకే అమ్మా, సైన్ 150ని సైన్ 90 ప్లస్ 60 అని రాస్తా. సైన్ 90 ప్లస్ 60 ఏమవుతుందమ్మా? కాస్ 60. సో ఇదేమవుతుందమ్మా? F1/cos 60 డిగ్రీస్. ఓకే, కనబడుతుందమ్మా? ఓకే, వెరీ గుడ్. F1/cos 60 డిగ్రీస్ అవుతుంది. ఇది 3 డివైడెడ్ బై సైన్ 120 డిగ్రీస్ని సైన్ 90 ప్లస్ 30 అని రాయొచ్చు కదా. సైన్ 90 ప్లస్ 30 ఏమవుతుందమ్మా? కాస్ 30. ఓకే, F1/cos 60. cos 60 అంటే 1/2. cos 60 అంటే 1/2 పైకి వెళ్ళిపోతుంది. చూడమ్మా, cos 60 అంటే 1/2, 2/2 పైకి వెళ్తుంది కాబట్టి 2F1 అవుతుంది ఇక్కడ. సో 2F1 ఈజ్ ఈక్వల్ టు 3/cos 30 అంటే √3/2. సో √3/2. ఈ 2 క్యాన్సిల్ అవుతుంది, అంతేనమ్మా. సో ఈ √3 √3 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. దేర్ ఫోర్ F1 ఈక్వల్ టు √3 న్యూటన్స్. F1 ఈక్వల్ టు ఎంత అయిందమ్మా? √3 న్యూటన్స్. నెక్స్ట్ ఈ రెండు ఈక్వేట్ చేద్దాం. F2/sin 90 డిగ్రీస్ అంటే 1. F2/sin 90 డిగ్రీస్ అంటే 1 డివైడెడ్ బై 3/sin 120 డిగ్రీస్. మళ్ళీ చేయకండి, √3/2. ఆల్రెడీ ఇక్కడ చేసాం. sin 120 అంటే cos 30 అంటే √3/2. సో √3/2 పైకి వెళ్తుంది. ఈ √3 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. దేర్ ఫోర్ F2 ఈక్వల్ టు 2√3 న్యూటన్స్. F2 ఈక్వల్ టు 2√3 న్యూటన్స్. సో ఈ రకంగా మనం లామిస్ థియరం మనకు ఉపయోగపడుతుందమ్మా. ఓకే, చూడండి, ఇక్కడ జస్ట్ ఒక ఫోర్స్ ఇచ్చి 2 యాంగిల్స్ ఇస్తే చాలు, మిగిలింది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఆ పార్టికల్ ఈక్విలిబ్రియంలో ఉంటే కనుక. లేకపోతే మళ్ళీ ఫార్ములా అప్లై చేయలేము. ఈక్విలిబ్రియంలో ఉంటేనే. ఈక్విలిబ్రియంలో లేకపోతే ఇది ఉపయోగించాం. ఓకే అమ్మా, రైట్. పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. ఓకే అమ్మా, నెక్స్ట్ కొసైన్ లా. ఓకే, సో దీంతో మనకి వీడియో అయిపోతుందమ్మా. కొసైన్ లా లాస్ట్ ఇది చూడమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ 3 వెక్టార్స్ ఇందాకట్లాగానే A బార్, B బార్, C బార్ ఈ విధంగా ఉన్నాయనుకుంది. ఇందాకట్లాగా ఒక ట్రయాంగిల్ ఫామ్ చేస్తున్నాయి. ఏకి ఆపోజిట్ యాంగిల్ ఆల్ఫా, బీకి ఆపోజిట్ యాంగిల్ బీటా, సికి ఆపోజిట్ యాంగిల్ గామా. ఇలాగే ఇదే విధంగా ఉంది. అయితే వాట్ ఈస్ కాస్ ఆల్ఫా? కాస్ ఆల్ఫా ఏమవుతుంది? ఇక్కడ పైన రాస్తారు, కొంచెం ప్లేస్ ఉంది కదా ఇక్కడ. కాస్ ఆల్ఫా ఈక్వల్ టు ఏమవుతుంది? అలాగే కాస్ బీటా ఈక్వల్ టు ఏమవుతుంది? కాస్ గామా ఈక్వల్ టు ఏమవుతుంది? జాగ్రత్త చూడమ్మా. కాస్ ఆల్ఫాకి అడ్జసెంట్ సైడ్స్ ఏంటమ్మా? బీ బార్ అండ్ సి బార్, అంతేనా? ఆల్ఫాకి అడ్జసెంట్ సైడ్స్ బీ బార్ అండ్ సి బార్. కాబట్టి మీరు ఇలా రాయండి, B² ప్లస్ C² మైనస్ A². ఓకే, B² ఆల్ఫాకి అడ్జసెంట్ యాంగిల్స్ అమ్మా. B² ప్లస్ C²
మైనస్ ఏ స్క్వేర్ డివైడెడ్ బై 2bc. అది కాస్ ఆల్ఫా వాల్యూ. ప్రూవ్ చేద్దాం అమ్మ. ప్రస్తుతానికి ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తున్నా. కాస్ ఆల్ఫా అంటే ఆల్ఫాకి ఎడ్జెసెంట్ సైడ్ బి అండ్ సి, కాబట్టి బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, ఇది ఆపోజిట్ సైడ్ కాబట్టి మైనస్ ఏ స్క్వేర్ డివైడెడ్ బై 2bc. అలాగే కాస్ బీటాకి అందరూ అరుస్తూ చెప్పండి అమ్మా. కాస్ బీటాకి ఎడ్జెసెంట్ సైడ్స్ ఏంటి? ఏ అండ్ సి, కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ డివైడెడ్ బై 2ac. అంతేనా? స్కూల్లో అడిగితే అలాగే చెప్తారు కదమ్మా, గాడిదల్లో అరుస్తూ, అందుకే అలా చెప్. కాస్ గామా ఈజ్ ఈక్వల్ టు చెప్పండి అమ్మా. కాస్ గామాకి అడ్జసెంట్ సైడ్స్ ఏంటి? ఏ బార్ అండ్ బి బార్, కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రాయండి, మైనస్ ఇంకేం మిగిలింది? సి స్క్వేర్ మిగిలింది, డివైడెడ్ బై 2ab. దిస్ ఈజ్ కాల్డ్ కొసైన్ లా. ఓకే, ఒక 3 సైడ్స్ ఏబిసి అనే సైడ్స్ కనుక ట్రయాంగిల్ని ఫామ్ చేస్తే, ఏ ట్రయాంగిల్ అయినా కావచ్చమ్మా, ట్రయాంగిల్ని ఫామ్ చేస్తే కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఇది అవుతుంది కాస్ బీటా కాస్ గామా. ఓకే, ఎలా గుర్తుపెట్టుకోవాలో అర్థమైంది కదమ్మా. దీని ప్రూఫ్ చూద్దాం. ఓకే, లెట్ us see the proof. ఓకే, ఇది ఏబిసి ఈ విధంగా ఉంది కాబట్టి మనకు తెలుసు ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఈజ్ ఈక్వల్ టు 0 అకార్డింగ్ టు పాలిగన్ లా. పాలిగన్ లా ప్రకారం ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఈక్వల్ టు 0, ఎందుకంటే ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ ఎండ్ అయింది. దేర్ ఫోర్ పాలిగన్ లా కనుక అప్లై చేస్తే ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఈజ్ ఈక్వల్ టు 0. పాలిగన్ లా అంటే ఏంటో తెలుసా ఎందుకు? గ్రాఫికల్ మెథడ్ ఆఫ్ వెక్టర్ ఎడిషన్ అని ఒక వీడియో ఉంది, దాంట్లో చూడండి. పాలిగన్ లా అంటే ఏంటో ఉంటుంది అక్కడ. దాని నుంచి పాలిగన్ లా అని చెప్పేస్తున్నా. ఓకే రైట్, ఇప్పుడు ఏం చేద్దాం మనం? బి బార్ ప్లస్ సి బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ బార్ అని పెడదాం. ఏ బార్ నెట్ తీసుకెళ్ళా, సో బి బార్ ప్లస్ సి బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ బార్. నేను బోత్ సైడ్స్ మాడ్యులస్ తీసుకొని వీటిని స్క్వేర్ చేస్తా అమ్మా. బోత్ సైడ్స్ మాడ్యులస్ తీసుకొని నేను స్క్వేర్ చేస్తున్నా, కాబట్టి మాడ్ బి బార్ ప్లస్ మాడ్ సి బార్ ఈజ్ ఈక్వల్ టు మాడ్ ఏ బార్, అక్కడ మైనస్ ఉంది నో ప్రాబ్లం, మాడ్ ఏ బార్ హోల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ చూడండి, అక్కడ బిసిఏ అని సింపుల్గా రాసాం కదా, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్స్. ఓకేనా? ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంటుంది కదా. మా బి బార్ ప్లస్ సి బార్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2bc కాస్ థీటా. అంతేనా? బి బార్ ప్లస్ సి బార్ ప్యారలలోగ్రామ్ లాగా గుర్తుంటే బి బార్ ప్లస్ సి బార్ ఏమవుతుందమ్మా? బి స్క్వేర్, పీ బార్ ప్లస్ క్యూ బార్ ఏమైంది అక్కడ? పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా స్క్వేర్ రూట్ కిందకు వస్తుంది. ఓకే, అంతేనా? సేమ్ అలాగే ఇక్కడ అప్లై చేద్దాం. అయితే ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ రాయాల్సిన పని లేదు. ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది కదమ్మా, సో స్క్వేర్ రూట్ రాయాల్సిన పని లేదు. దేర్ ఫోర్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2bc కాస్, అరే యాంగిల్ ఎంత అయ్యాలి ఇప్పుడు? బీకి సికి మధ్యలో యాంగిల్ ఎంతమ్మా? ఇదిగోండి బి, ఇదిగోండి సి, బీకి సికి మధ్యలో యాంగిల్ ఆల్ఫా కాబట్టి ఆల్ఫా వేసేద్దామా? వేయం కదా. ఓకే, ఇది హెడ్ టు టైల్ జాయిన్ అయి ఉంది, టైల్ టు టైల్ జాయిన్ అవ్వాలి కదమ్మా. సో ఫస్ట్ బీని తీసుకెళ్ళి ఇక్కడ షిఫ్ట్ చేస్తాం, బీని ఇక్కడ షిఫ్ట్ చేస్తాం. ఈ యాంగిల్ ఆల్ఫా అయితే ఈ యాంగిల్ ఏమవుతుంది? బీని ఇక్కడ షిఫ్ట్ చేస్తాం అమ్మా. ఈ బీని తీసుకెళ్ళి ఇక్కడ షిఫ్ట్ చేస్తాం. ఈ యాంగిల్ ఆల్ఫా అయితే ఈ యాంగిల్ ఏమవుతుంది? 180 మైనస్ ఆల్ఫా, ఎందుకంటే టోటల్ స్ట్రైట్ లైన్లో యాంగిల్ 180 డిగ్రీస్. ఆల్రెడీ ఆల్ఫా ఇక్కడ తీసుకున్నాం కాబట్టి ఇది ఏమవుతుంది? 180 డిగ్రీస్ మైనస్ ఆల్ఫా. సో 2bc కాస్ బీకి సికి మధ్యలో యాంగిల్ ఎంత? 180 డిగ్రీస్ మైనస్ ఆల్ఫా, 180 డిగ్రీస్ మైనస్ ఆల్ఫా. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. అమ్మ ఇక్కడ మాడ్ ఏ స్క్వేర్ అని రాయట్లేదు, ఏ స్క్వేర్ అంటే మ్యాగ్నిట్యూడ్. ఓకే, సో కాస్ 180 మైనస్ థీటా ఏమవుతుందమ్మా? మైనస్ కాస్ థీటా అవుతుంది. దేర్ ఫోర్ కాస్ 180 మైనస్ థీటా ఏమవుతుందమ్మా? మైనస్ కాస్ థీటా అవుతుంది. దేర్ ఫోర్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc కాస్ ఆల్ఫా. ఎందుకమ్మా? ఎందుకంటే కాస్ 180 మైనస్ ఆల్ఫా, మైనస్ కాస్ ఆల్ఫా వస్తుంది, సో మైనస్ ముందు రాశాను. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఇది ఇటు తీసుకెళ్ళండి, దీన్ని ఇటు తీసుకురండి. సో బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2bc కాస్ ఆల్ఫా. దీని నుంచి కాస్ ఆల్ఫా ఏమవుతుందమ్మా? బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc. బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈక్వల్ బై 2bc. అయిపోయిందా? వచ్చిందా? ఇదిగోండి, కాస్ ఆల్ఫా ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. కాస్ బీటా కావాలనుకోండి ఏం చేస్తారు?
కాస్ బీటా కావాలి, ఏం చేస్తారు? బీని ఇటు తీసిరండి. మళ్ళీ అమ్మ ఇంకోటి చేస్తాం, మూడోది మీరు చెద్దరు కానీ. ఏ బార్ ప్లస్ బీ బార్ ప్లస్ సి బార్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈసారి బీ బార్ అటు తీసుకెళ్తా. సో ఏ బార్ ప్లస్ సి బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బీ బార్. నెక్స్ట్ ఏం చేయాలి? మాడ్యులస్ అప్లై చేయాలి, హోల్ స్క్వేర్ చేయాలి. ఏకి సికి మాడ్యులస్ అప్లై చేస్తే ఏమొస్తుందమ్మా? హోల్ స్క్వేర్ కూడా చేస్తున్నాం కాబట్టి స్క్వేర్ రూట్ ఎగిరిపోతుంది. దేర్ఫోర్ ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ac కాస్ ఏకి సికి మధ్యలో యాంగిల్ ఎంతమ్మా? బీటా కాదు, 180 degrees మైనస్ బీటా. ఇది ఇలా ఎక్స్టెండ్ చేయాలి కదా, ఇదేమవుతుంది? 180 మైనస్ బీటా అవుతుంది. దేర్ఫోర్ 180 మైనస్ బీటా విచ్ ఇస్ ఈక్వల్ టు బీ స్క్వేర్. ఓకే, అంటే ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2ac కాస్ బీటా అవుతుంది. ఎందుకమ్మా? కాస్ 180 మైనస్ బీటా మైనస్ కాస్ బీటా కాబట్టి మైనస్ ముందు రాశాను ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్. దీని నుంచి ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, బీ స్క్వేర్ ఇటు తీసేయండి, మైనస్ బీ స్క్వేర్ అవుతుంది. మైనస్ 2ac కాస్ బీటా అటు తీసుకెళ్ళండి, ప్లస్ 2ac కాస్ బీటా అవుతుంది. సో కాస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ డివైడెడ్ బై 2ac. అది మ్యాటర్. సో కాస్ ఆల్ఫా వచ్చింది, కాస్ బీటా వచ్చింది, కాస్ గామా కావాలి అంటే ఈసారి సీన్ అటు తీసుకెళ్ళండి, వచ్చేస్తుంది. ఓకే అమ్మా, సీన్ తీసుకెళ్ళండి అంటే వచ్చేస్తుంది. నేను అది మళ్ళీ చేయను, మీరు చేసుకోండి. సో ఇక్కడ ఒక ప్రాబ్లం చేస్తాను నేను. ఒక ట్రయాంగిల్ ఉందాం ఇలాగా, టింగ్ 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 టింగ్, ఇలా ట్రయాంగిల్ ఉంది. ఓకే, ఇది 10 యూనిట్స్ అనుకుందాం, ఇది 10 యూనిట్స్ అనుకుందాం, ఇది 5 యూనిట్స్ అనుకుందాం. ఈ యాంగిల్ 60 degrees అనుకుందాం. ఇది 10 యూనిట్స్, ఇది 5 యూనిట్స్, ఈ యాంగిల్ 60 degrees అనుకుందాం. ఇది ఎంతో తెలియదు నాకు, తెలుసుకోండి అన్న క్వశ్చన్ అమ్మ. ఇది 10, ఇది 5, ఇది ఎంతో తెలియదు నాకు, తెలుసుకోండి అన్న. ఏం చేస్తారు? కొసైన్లా అప్లై చేయండి, అంతే, ఫినిష్. కొసైన్లా అప్లై చేయండి అమ్మ. ఇది సార్ వెక్టార్స్ కాదు, ఇది ట్రయాంగిల్ ఇచ్చారు కదండి, ట్రయాంగిల్ కూడా అప్లై చేయొచ్చు మనం. కొసైన్లా ట్రయాంగిల్ కూడా అప్లై చేయొచ్చు అమ్మా. ఓకే, కొసైన్లా ట్రయాంగిల్ కూడా అప్లై చేయొచ్చు. సో మనకి ఏం తెలుసమ్మా? ఈ యాంగిల్ తెలుసు, అడ్జసెంట్ సైడ్స్ తెలుసు కాబట్టి మనం ఇదిగోండి కాస్ బీటా ఫార్ములా వేస్తాం, ఫినిష్. అంటే కాస్ 60 degrees ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? అడ్జసెంట్ సైడ్ హోల్ స్క్వేర్. దీన్ని ఎక్స్ అనుకుందాం ప్రస్తుతానికి, దాని వాల్యూ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం, అదే కనుక్కోవాలి మనం. సో కాస్ 60 degrees ఈక్వల్ టు ఇది స్క్వేర్ ప్లస్ ఇది స్క్వేర్, 5 స్క్వేర్ ప్లస్ 10 స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై 2 ఇంటూ 5 ఇంటూ 10. అంతే కదమ్మా, ఈ ఫార్ములా ప్రకారం అదే కదా వేయాలి. 5 స్క్వేర్ ప్లస్ 10 స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై 2 ఇంటూ 5 ఇంటూ 10, ఫినిష్ అయిపోయింది. కాస్ 1/2 సారీ కాస్ 60 degrees ఎంత? 1/2 ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ 100 మైనస్ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై 2 ఇంటూ 50, 5 ఇంటూ 10 50. 2 క్యాన్సిల్, 50 వస్తుంది. సో 50 ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ 25, 125 మైనస్ ఎక్స్ స్క్వేర్. అంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 125 మైనస్ 50 విచ్ ఈజ్ ఈక్వల్ టు 75. సో 75 మనం అలా రాసుకుందాం, 25 ఇంటూ 3 అని రాసుకుందాం. సో ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఇంటూ √3. సో దిస్ ఈస్ 5√3, ఫినిష్. ఓకే అమ్మా, సో ఈ విధంగా మనం కొసైన్లో ఉపయోగించి అన్నోన్ సైడ్ కనుక్కోవచ్చు ఒక ట్రయాంగిల్. ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పండి, మీరు కూడా లైక్ కొట్టండి వీడియో కనుక నచ్చితే. ఓకే అమ్మ, అంతేకాకుండా నన్ను ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఫేస్బుక్ పేజ్ పేరు ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్, అలాగే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా ఉందమ్మా, హ్యాండిల్ పేరు ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.